അതെങ്ങനെ നമുക്ക് മനസ്സിലാക്കാൻ കഴിയും? ఎలాగో మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం? మత్తయి సువార్త మనం చదువుదాం, 8వ అధ్యాయం, అది 14వ వచనం చదువుదాం. സ്തോത്രം. യേശു പത്രോസിന്റെ വീട്ടിൽ വന്നാറ് അവന്റെ അമ്മാവിയമ്മ പനി പിടിച്ചു കിടക്കുന്നത് കണ്ടു. അവൻ അവളുടെ കൈ തൊട്ടു, പനി അവളെ വിട്ടു, അവൾ എഴുന്നേറ്റ് അവർക്ക് ശുശ്രൂഷ ചെയ്തു. యేసు ప్రభు వారు ఎవరింటికి వెళ్ళారు? పేతురు అత్తగారి ఇంటికి వెళ్ళారు. ఆమె అనారోగ్యంతో, జ్వరంతో పడి ఉంది. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచారు. ఆమె చక్కగా లేచి యేసు ప్రభు వారికి ఉపచారం చేసింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యం వాయిക്കുമ്പോൾ നമുക്ക് മനസ്സിലാകും പത്രോസിന് അമ്മാവിയമ്മ ഉണ്ടായിരുന്നു. ఆ వాక్యం ఏమర్థం తెలియజేస్తుందంటే పేతురు గారికి ఒక అత్తగారు ఉన్నారు. അങ്ങനെ ആ അമ്മാവിയമ്മ പനി പിടിച്ച് കിടക്കുക. ఆ అత్తగారికి ఏమొచ్చిందంటే జ్వరం వచ్చింది. അങ്ങനെ ആ അമ്മാവിയമ്മയുടെ പനിയെ యేసు శాസിച്ചു. యేసు ప్రభు వారు ఆ జ్వరాన్ని వెళ్ళగొట్టాడు. ആമേൻ. ഹല്ലേലൂയ. അപ്പോൾ യേശുവിന് ഒരാൾ വിവാഹം കഴിക്കുന്നതിന് തടസ്സമല്ല. ఇక్కడ ఏమర్థమైందంటే అత్తగారు ఉన్నారంటే భార్య ఉన్నట్టే కదా, కూతురునిచ్చారు కదా. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ వివాహం లేకుండా ఉండకూడదనేం కాదు, వివాహం చేసుకున్నా దేవుని రాజ్యానికి వెళతాం అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. പക്ഷേ వివాహവും കുടുംബജീവിതവും ഈ ഭൂമിയിലാണ്. ఈ భార్యాభర్తల సంబంధం, వివాహాలు, ఇవన్నీ కూడా ఈ భూ సంబంధములు మాత్రమే, భూమి మీద ఉన్నప్పటికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. భూమిയിൽ നിന്ന് പോയി കഴിഞ്ഞാൽ, మనం ఈ లోకం నుండి విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతే, അവിടെ പോയി കഴിഞ്ഞാൽ അവിടെ ఆരും భార్యയും భర్తాവുമായിട്ട് ജീവിക്കുന്നു. అక్కడ ఎవరు కూడా భార్య భర్త ఇలాంటి సంబంధాలు ఏమి ఉండవు. അവിടെ ఆരും భర్తాവും భార్యയുമായിട്ടല്ല ജീവിക്കുന്നത്. అక్కడ మరి ఎలాంటి భార్య భర్తల సంబంధం కూడా ఉండదు. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവിടെ ചെന്ന് കഴിയുമ്പോൾ ഭാര്യയും ഭർത്താവും ഒന്നുമില്ല. అక్కడ భార్య ఉండరు, భర్తనే ఉండరు, పిల్లలనే ఉండరు, అందరూ. ఆమేన్. పత్రోసిന്റെ വീട്ടിൽ యేసు చెల్లుവാൻ കാരണം, యేసు ప్రభు వారు పేతురు యొక్క ఇంటికి పేతురు గారి అత్తగారి ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? పత్రోసిന്റെ అమ్మావియమ్మ పని పిడిచి കിടക്കുക. ఆ అత్తగారు అనారోగ్యంతో ఉన్నారు. యేసు അവിടെ ചെന്ന്, యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి അവിടെ കൈ തൊട്ടു, యేసు ప్రభు వారు చెయ్యి వేసి పని విട്ടു, స్వస్థపరిచారు. അവളെ എഴുന്നേറ്റു, ఆమె లేచింది. ആമേൻ. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. നമ്മുടെ యేసు రోగത്തെ മാറ്റുന്നവനാണ്. మన ప్రభు ఆయన రోగము నుండి విడిపించేవాడు. ఆమేన్. స్తోత్రం. యేసు పత్రోసిന്റെ అమ్మావియమ్మയുടെ రోగത്തെ മാറ്റി. యేసు ప్రభు వారు పేతురు అత్తగారి యొక్క జ్వరాన్ని విడిపించాడు. యేసు పత్రోసిന്റെ വീട്ടിൽ ചെന്നത്, యేసు ప్రభు వారు ఆ యొక్క ఇంటికి వెళ్ళడానికి గల కారణం, అమ్మావియమ్మకి పనిയായിട്ട് കിടക്കുന്നത് കൊണ്ടാണ്. ఆ యొక్క ఇంటిలో అనారోగ్యంతో ఉన్నారని. ఆమేన్. അതുകൊണ്ടാണ് యేసు അവിടെ ചെന്നത്. అందుకే ఆ ఇంటికి వెళ్ళారు ఆయన. മനസ്സിലായോ? നിങ്ങൾക്ക് అర్థం అవుతుంది కదా? అయ్యో, అర్థమాയോ? అర్థమైంది కదా? ఆమేన్. അങ്ങനെ പത്രോസ് മാത്രമല്ല, పేతురు మాత్రమే కాదు, എല്ലാ അപ്പോസ്തലന്മാരും വിവാഹം കഴിച്ചവരായിരുന്നു. ఆ అపోస్తలులు అందరూ కూడా వివాహం చేసుకున్న వారే. അതെല്ലാം വിവരിച്ച് വായിക്കാൻ സമയം പോരാ. అవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు, కానీ അത്യാവശ്യമായിട്ടുള്ള കാര്യങ്ങൾ ചിന്തിക്കാൻ മതി. నేను అవసరమైన విషయాలే మనం ధ్యానిస్తాం. അല്ലെങ്കിൽ നിങ്ങൾ ఏదెങ്കിലും సమయం നോക്കി എൻ്റെ അടുത്ത് വന്നാൽ ഞാൻ അതിന് ബൈബിളിന് തെളിവ് തരാം. ఏదైనా మీకు సమయం ఉంటే కూర్చొని, ఇంకా చాలా సంగతులు కావాలంటే నేను మీతో కూర్చొని మాట్లాడతాను. ഏതായാലും പത്രോസിന്റെ അമ്മാവിയും ആ പനി പിടിച്ച് കിടക്കുകയായിരുന്നു. అయితే ఇక్కడ మనము యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో జ్వరంతో పడి ఉన్నారు పేతురు గారి అత్తగారు. అందుకే ఆ యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళారు. അങ്ങനെ యేసు పత్రోసిന്റെ అమ్మావియమ్మയുടെ పని മാറ്റിക്കൊണ്ടു. ఆ విధంగా యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళుట ద్వారా ఆ ఇంటిలో జ్వరము విడిపించబడింది. ఆమేన్. హల్లెలూయా. 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 ഇനിയും നമുക്ക് അടുത്ത സുവിശേഷത്തിലേക്ക് കയറാം. మరలా మరొక సువార్తలోనికి వెళదాం. యేసు അടുത്ത ഒരു വീട്ടിലേക്ക് പോയതായിട്ട് കാണാൻ കഴിയുന്നുണ്ട്. తర్వాత మరొక ఇంట్లోనికి యేసు ప్రభు వారు వెళ్ళారు. അത് యేసు ചെന്നത് മർക്കോസിന്റെ സുവിശേഷത്തിൽ మార్కు సువార్తలోనికి చూస్తే
രണ്ടാമത്തെ 2వ అధ్యాయం ഒന്നാമത്തെ 1వ వచనం. ആ ആ ആ ఆ ఆమేన్. హല്ലേലൂയ. చాలు. പ്രൈസ് ദി ലോർഡ്. നമ്മള് ഉദ്ദേശിച്ച വാക്യമാണോ വായിച്ചത്? అదే ഹല്ലേലൂയ. హల్లెలూయ. ഇവിടെ രണ്ടാമത്തെ മർക്കോസ് സുവിശേഷം 2ാം അധ്യായത്തിൽ പറയുന്നത് 2వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఇలాగ మరలా చెప్తూ ఉన్నారు. മർക്കോസിന്റെ വീട്ടിൽ യേശു ചെന്നു. యేసు ప్రభు వారు ఏ ఇంటికి వెళ్ళారు? కపెర్నహూములో ఉన్న ఒక ఇంటికి వెళ్ళారు. ആമേൻ. హల్లెలూయ. యేసు അവിടെ ചെന്നപ്പോൾ എല്ലാരും యేసు അവിടെ ഉണ്ടെന്ന് മനസ്സിലാക്കി. యేసు ప్రభు వారు ആ ఆయన ఒక ఇంటిలో ఉన్నాడని అందరికీ వివరం తెలిసిపోయింది. പ്രൈസ് ദി ലോർഡ്. యేసు വീട്ടിൽ ഉണ്ടെന്ന ശ്രുതിയായി. యేసు ప్రభు వారు ఆ ఇంటిలో ఉన్నాడని అందరూ విన్నారు. ആമേൻ. ఆమేన్. యేసు നമ്മുടെ വീട്ടിലുണ്ടെങ്കിൽ അത് ലോകം മുഴുവൻ അറിയണം. యేసు ప్రభు నిజంగా మన ఇంటిలో ఉన్నాడనేది ఖాయమైతే అది ఖచ్చితంగా అందరికి తెలిసి తీరాలి. ആമേൻ. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయ. യേശുവിനെ വിളിച്ചു കൊണ്ടുപോയി ഏതെങ്കിലും ഒരു മുറിയിൽ ഇരുത്താനല്ല. యేసు ప్రభు వారిని పిలిచి ఏదో ఒక మూల కూర్చొని పెట్టడానికి కాదు, ఏదో ఇంట్లో తలుపేసి మూల పెట్టడానికి కాదు. പക്ഷേ యేసు നമ്മുടെ വീട്ടിലുണ്ടെന്ന് എല്ലാവരും അറിയണം. యేసు ప్రభు వారు మన ఇంటిలో ఉన్నాడన్నటువంటి సంగతి అందరికీ కూడా వినాలి, అందరూ తెలుసుకోవాలి. యేసు ఆ വീട്ടിലുണ്ടെന്ന് ശ്രുതിയായപ്പോൾ యేసు ప్రభు వారు ఆ ఇంటిలో ఉన్నాడని అందరూ విన్నప్పుడు ആ വീട്ടിനകത്ത് ആൾക്കാർക്ക് നിൽക്കാൻ പോലും കഴിയാതെ സകലരും ആ വീട്ടിലേക്ക് ഓടിക്കൂടുവാനിടയായി. ఆ ఇంటిలోనికి అందరూ కూడా వచ్చి చేరారు. ആമേൻ. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. స్తోత్రం. യേശു വീട്ടിലുള്ള ശ്രുതിയായപ്പോൾ എല്ലാവരും ആ വീട്ടിലേക്ക് വന്നു. యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నాడని అందరూ విని వచ్చేసారు. ആൾക്കാരെല്ലാം ഈ വീട്ടിലേക്ക് കയറുക. ఆ ఇంటిలోనికి చేరి వచ్చారు. അപ്പൊ വരുന്നവര് വീട്ടിനകത്തേക്ക് കയറുകയാണ്. ఇల్లంతా కూడా అందరూ నిండిపోయారు జనంతో. അപ്പോൾ അതിനകത്ത് കയറുവാൻ കഴിയാത്ത രീതി ఇక లోపలికి వెళ్ళడానికి మరొకరికి స్థలం లేకపోయింది. അതിന്റെ വാതിൽ പോലും നിൽക്കാൻ ആളില്ലാതെ ఆ విధంగా అంత కిక్కిరిసిపోయింది. ആമേൻ. స్తోత్రం. അങ്ങനെ ആള് കൂടി. ఆ విధంగా ఇల్లంతా జనంతో నింపబడింది. അങ്ങനെ ఇరిക്കുമ്പോൾ 4 പേർ കൂടി ഒരു പക്ഷവാത രോഗിയെ അവിടേക്ക് ചുമന്നുകൊണ്ടുവന്നു. అయితే మరి ఇలాంటి సందర్భంలో ఒక నలుగురు ఏం చేశారంటే ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఒక నలుగురు. ആ വന്നവരെല്ലാം അവരവരുടെ ആവശ്യങ്ങളുമായിട്ടാ വന്നേ. అందరూ అక్కడికి వచ్చినటువంటి వారు అందరూ, ఆ ఇంట్లో ఉన్న వారందరూ వారి వారి సొంత ఆలోచనల కొరకు, వారి సొంత ప్రయోజనాల కొరకు వచ్చారు. എല്ലാവർക്കും ഓരോ ആവശ്യങ്ങളാ ഉള്ളത്. అక్కడ ఉన్న వారందరూ కూడా వారి వారి ఒక్కొక్క రకమైనటువంటి అవసరాలతో వచ్చారు. ഓരോരുത്തരും ഓരോ രോഗങ്ങളാണുള്ളത്. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రోగంతో ఉన్నారు. അങ്ങനെ എല്ലാവരും അവിടെ വന്ന് നിൽക്കുമ്പോൾ ఆ విధంగా అనేకులు వచ్చి గుంపు కూడి ఇంటిలో ఉండగా 4 പേര് കൂടി ഒരു പക്ഷവാത രോഗിയും കൊണ്ട് വരികയാണ്. అయితే మరి ఇంతలో జరిగిన మరొక విషయం ఏంటంటే నలుగురు ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొని వచ్చారు. ആ പക്ഷവാത രോഗി ആ വീട്ടിൽ ചുമന്നുകൊണ്ട് വന്നവരെ മുരപ്പുകൾ പൊളിച്ച മുകളിലേക്ക് കയറ്റി. అయితే వీళ్ళు ఏం చేశారంటే మరి ఇంట్లోనికి తీసుకురావడానికి స్థలం లేదు కనుక వారు ఏం చేశారంటే ఇంటి పైకెక్కారు. അതുകൊണ്ട് യേശു പറഞ്ഞില്ല നിങ്ങളുടെ മുകളിലോട്ട് കയറ്റാൻ. యేసు ప్రభు వారు వాళ్ళకి ఏం చెప్పలేదు, మీరు పైకి రండి అని కానీ చెప్పలేదు కదా. അവനെ വീടിന്റെ മുകളിലേക്ക് കയറ്റി. వారే ఆలోచించి పైకి ఎక్కిపోయారు. ఆ వీട്ടുകാര് ഒരു డెడికేషన్ ఉള്ള అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఆ ఇంటి యజమానుడు చాలా సమర్పణ కలిగిన వాడే మనకు అర్థం అవుతుంది. അവിടെ എന്തോ ചെയ്താലും അദ്ദേഹം సహిക്കാൻ తయారాయి. సరేలే వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆతృత కొరకు, వాళ్ళ బాధ కొరకు వాళ్ళు చేస్తున్నారు, సరే కానీ ఏమండి అనేటువంటి ఎంతో సహృదయంతో ఉన్నటువంటి వ్యక్తి ఈయన. ഇങ്ങനെ സമാധാനമായി നോക്കിയിരിക്കുമ്പോൾ ఆయన ఈ విధంగా అంటే ఆ విధంగా ఎలాంటి గొడవ లేకుండా చక్కగా చూస్తూ ఉన్నాడు. ఈ 4 പേര് కూడా వీడిని ముగ్గురు భాగం పొలికివనడయాయి. ఈ నలుగురు కూడా ఏం చేశారంటే పెద్ద పనే పెట్టుకున్నారు. పై నుండి ఆ వ్యక్తిని దించడానికి మొత్తం తీస్తా ఉన్నారు. అయ్యో ఎన్న భవనం పొలికేరదు, ഞാൻ കാശ് കൊടുത്ത് പണിത വീടാണ്. అయ్యో నేను ఎంతో డబ్బు పెట్టి దీన్ని నేను కట్టించుకున్నాను, ఇంత పని ఇది నాశనం చేస్తారని వాళ్ళ మీద ఏం విరుచుకుపడలేదు. ഇതൊന്നും ആ വീട്ടുകാരൻ പറഞ്ഞില്ല. అలాగే ఏ విధమైనటువంటి అభ్యంతరపరచలేదు. ആ വീട്ടുകാരൻ ആ വീട് എന്ത് ചെയ്യാനായ ആൾക്കാർ എന്ത് ചെയ്താലും അദ്ദേഹം സന്തോഷമുള്ളവനായിരുന്നു. కానీ వారు ఏం చేస్తున్నా సరే ఈ యొక్క యజమానుడు, ఇంటి యజమానుడు
సంతోషంగానే ఉన్నాడు. അദ്ദേഹം അങ്ങനെ ശാന്തമായിട്ടിരിക്കുമ്പോൾ ఆ విధంగా ఆయన ఉంటూ ఉండగా ആ ചുമന്നുകൊണ്ട് വന്ന ആൾക്കാരെ മുകളിലേക്ക് കയറുകയാണ്. ఆ వీరు పైకి మోసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తితో పాటు పైకి వెళ్ళారు. അദ്ദേഹം മുകളിലോട്ട് കയറി മേളത്തെ ഭാഗമെല്ലാം വലിച്ച് ఆ പൊളിച്ചു. పైన ఉన్నటువంటి పెంకులన్నీ తీసేశారు. അങ്ങനെ പൊളിച്ച ശേഷം ఆ తర్వాత తీసిన తర్వాత ആ രോഗിയെ കൊണ്ട് മുകളിലേക്ക് കയറുക. ఆ వ్యక్తిని మరి కిందకు దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ഇതെല്ലാം യേശു കണ്ടുകൊണ്ടിരിക്കുകയാണ്. ఇదంతా యేసు ప్రభు వారు కూడా చూస్తూ ఉన్నారు. എല്ലാം കണ്ടുകൊണ്ടിരിക്കുകയാണ്. యేసు ప్రభు వారు ఇదంతా చూస్తూ ఉన్నారు. അയ്യോ ഇത്രയും കഷ്ടപ്പെട്ടതൊന്നും ചെയ്യണ്ടെന്ന് യേശു പറഞ്ഞില്ല. అయ్యో మీరు ఇంత ఎందుకు కష్టపడాలి అని అనలేదు ఆయన. അവൻ യേശു നോക്കിക്കൊണ്ടിരിക്കുക. ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. ഇന്ന് രാത്രി എനിക്കൊരു കാര്യം പറയണം. നിങ്ങൾ ఒక విషయం నేను మీ రాత్రి చెప్పాలని అనుకుంటున్నాను. എല്ലാവരും വളരെ ശ്രദ്ധിക്കണം. చాలా జాగ్రత్తగా వినండి. ആരെങ്കിലും യേശുവിന്റെ അടുക്കൽ വരാൻ ഉത്സാഹിക്കുന്നെങ്കിൽ, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు వారి దగ్గరకు రావాలన్నటువంటి ఆసక్తి కలిగి ఉన్నారో, എന്ത് കഷ്ടപ്പെട്ടാണെങ്കിലും, దాని కొరకు ఎంత కష్టపడినా, പുരമുകള് പൊളിച്ചാണെങ്കിലും, ఒకవేళ ఆ విధంగా పెంకులు తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, പുരയുടെ മുകളിലൂടെ ആ രോഗിയെ ഇറക്കണം. ఆ యొక్క వ్యక్తిని కిందకు దించే ప్రయత్నం చేసినా, ഹല്ലേലൂയ, അതാണ് യേശുവിന്റെ ഇഷ്ടം. అదే దేవునికి ఇష్టం. ആമേൻ, ఆమేన్. ഹല്ലേലൂയ. ഇവിടെ ഇപ്പൊ എല്ലാവർക്കും ഇരിക്കാൻ നല്ല സൗകര്യമുണ്ട്. ఇక్కడ అందరూ కూర్చోడానికి మంచి సౌకర్యం ఉంది. ഈ വീട്ടിലേക്ക് കയറാൻ നല്ല വാതിലുണ്ട്. ఈ ఇంటి లోపలికి రావడానికి అన్ని రకాలైనటువంటి ద్వారాలు ఉన్నాయి. എന്നാൽ ആള് തിങ്ങിക്കൂടിയാൽ ఎంతమంది వచ్చినా ഇവിടെ വരുന്ന ആൾക്കാരെ പാസ്വേഡ് പറയാണ്, ഞങ്ങൾ ഈ മേൽക്കൂര പൊളിക്കാൻ പോകുകയാ. ఒకవేళ ఎవరైనా మాకు స్థలం లేదని పైకి ఎక్కి కూర్చుంటారా, അവർക്ക് ഇതിനകത്ത് കയറുവാൻ, ఇందు లోపలికి రావడానికి, മുകളിലത്തെ പൊളിക്കണമെങ്കിൽ, ఒకవేళ పైన మొత్తం తీయాలనుకుంటే അതിന് പാസ സമ്മതിച്ചേ പറ്റുകയുള്ളൂ. అప్పుడు పాస్టర్ గారు దానికి అనుమతి ఉంచాలి. ആമേൻ, ഹല്ലേലൂയ, హల్లెలూయా. ഹല്ലേലൂയ. ഒരു ഡെഡിക്കേഷൻ ഉള്ളവരായിരിക്കണം ദൈവമക്കൾ. ఆ దేవుని పిల్లలు ఒక సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. അങ്ങനെ സമർപ്പണമുള്ളവർക്ക് മാത്രമേ വീട്ടിൽ ദൈവമഹത്വം വെളിപ്പെടുകയുള്ളൂ. ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో, ఏ ఇంటిలో సమర్పణ కలిగి ఉంటారో, వారి జీవితంలో దేవుని మహిమ చూడగలుగుతారు. ഇങ്ങനെ നിങ്ങളുടെ വീട്ടിൽ ഒരു അനുഭവം ഉണ്ടായാൽ, అలాంటి ఒక అనుభవం మీ ఇంట్లో ఉంటే, അവിടെയാണെങ്കിലും ഇതേ സംഭവം ഉണ്ടായാൽ, అలాగే అంటే అక్కడ జరిగినటువంటి కపెర్నహూములో ఎలా జరిగిందో మీ ఇంట్లో కూడా అలాగే జరిగితే గనక, വീട് പൊളിക്കുകയോ വാതിൽ പൊളിക്കുകയോ എന്ത് ചെയ്താലും നിങ്ങൾ സന്തോഷമായി അത് സ്വീകരിക്കണം. ఒకవేళ నిజంగా అవసరమైతే ఆ పైన ఏదో ఏంటి ఆ పెంకిలిప్పేదో, లేకపోతే స్లాబ్ పగలగొట్టేదో, లేకపోతే ఆ గుమ్మాలు తీసేదో, లేదా ఏదైనా కానీ అలాంటి పరిస్థితి ఏర్పడితే కనుక దాని విషయంలో మనం సంతోషించాలి. ఈ പക്ഷവാത രോഗി യേശുവിന്റെ മുൻപിൽ ഇറക്കി വെച്ചു. అయితే ఈ యొక్క వ్యక్తిని పైనుండి కిందకు దించారు. ఆమె ఇറക്കി వెక్కినది వരെ యేసు ഒന്നും മിണ്ടിയില്ല. యేసు ప్రభువారు ఆ పైన నుండి కిందకు దించినంత వరకు ఏ మాట అనలేదు. ఆమేన్, హల్లెలూయ, హల్లెలూయా, హల్లెలూయ. യേശു നമ്മുടെ വീട്ടിലുണ്ടെങ്കിൽ, యేసు ప్రభువారు మన ఇంటిలో ఉంటే, ആമേൻ, അവിടെ ദൈവനാമം മഹത്വപ്പെടുവാനിടയായി. అక్కడ దేవుని నామము మహిమపరచబడుతుంది. അവിടെ అద్భుతం നടക്കും. అక్కడ అద్భుతం జరుగుద్ది. അവിടെ രോഗി సౌఖ్యമാകും. అక్కడ రోగమునకు స్వస్థత కలుగుద్ది. അനേകർ അവിടെ ഓടിക്കൂടുവാനിടയായി. అనేకులు అక్కడకు చేరి వస్తారు. ആമേൻ, ദൈവനാമത്തിന്റെ മഹത്വത്തിനായി വലിയ കാര്യങ്ങൾ അവിടെ നടക്കുവാനിടയായി. దేవుని నామం మహిమ కొరకు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ഞങ്ങളുടെ അടുക്കൽ ഒരു സംഭവം ഉണ്ടായി. మా దగ్గర ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ഒരു സിനിമ ആക്ടർ ഞങ്ങളുടെ അടുത്തുള്ള ഒരാളിന്റെ വീട് പൊളിച്ചു. ఒక సినిమా ఒక మామూలుగా నటుడు ఉంటాడు కదా, ఆయన వచ్చాడు, ఒక ఇంటిని బద్దలు కొట్టేశాడు. എല്ലാവരും നോക്കി നിൽക്കുമ്പോൾ ఈ വീടെല്ലാം പൊളിച്ചു കളയുക. ఆ ఇల్లు అందరూ చూస్తుండగానే అది అంటే బద్దలైపోయింది. ഒരു ദിവസം ആ വീടിന് തീ പിടിക്കുക. ఒకసారి అగ్గి ముట్టేసింది. ആമേൻ, എല്ലാവരും നോക്കി നിൽക്കുക. అందరూ చూస్తూ ఉన్నారు. അപ്പൊ ആൾക്കാരെല്ലാം പറഞ്ഞു, ഇവിടെ സിനിമ ആക്ടർമാർ വന്നിട്ടുണ്ട്. ఇక్కడికి సినిమా యాక్టర్ వచ్చాడు. അവര് വന്നതിന്റെ ഭാഗമായിട്ടാണ് ഈ വീടിന് തീ പിടിക്കുന്നത്. వారు రావడం వల్లనే ఇంటికి అగ్గి ముట్టుకుంది అని అన్నారు. അങ്ങനെ എല്ലാരും നോക്കി നിൽക്കുമ്പോൾ തന്നെ വീടിന് തീ പിടിച്ചു. అందరూ చూస్తుండగానే ఆ ఇల్లు ముట్టుకుంది, అంటుకుంది, కాలిపోయింది. കുറച്ച് സമയം കഴിഞ്ഞപ്പോൾ ആ വീടിന്റെ തീയെല്ലാം അണഞ്ഞുപോയി. కొంత సమయానికి అగ్గి అంతా కూడా ఆరిపోయింది. എല്ലാരും പറഞ്ഞു, అయ్యో ఈ వీడు నల్లొരു వీడాയിരുന്നല്ലോ. అయ్యో మంచి ఇల్లు పాడైపోయింది, కాలిపోయింది అని బాధపడ్డారు. എന്നാൽ 2 ദിവസം കഴിഞ്ഞപ്പോൾ, 2 రోజుల తర్వాత എല്ലാവരും നോക്കി നിൽക്കെ అందరూ చూస్తూ ఉండగా ఆ సినిమాയുടെ సంഘാടകര് ఆ సినిమా యొక్క అంటే దాన్ని
తీస్తున్నటువంటి వారందరూ కూడా അവര് ഈ വീട് മനോഹരമായി പണിതു കൊടുത്തു. వారు డైరెక్టర్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మంచి ఇల్లును తయారు చేశారు. നേരത്തെ ഉള്ളതിനേക്കാൾ വളരെ ഭംഗിയായി ആ വീടിന്റെ പണികളെല്ലാം തീർത്തു. సినిమా షూటింగ్ విషయంలో ఇదంతా జరిగింది, కానీ ఇంతకు ముందు పాడైపోయినటువంటి ఉన్న ఇల్లు కంటే ఇప్పుడు మంచి ఇల్లు వారు కట్టించారు. പിന്നീട് ഞങ്ങൾ അതുവഴി പോകുമ്പോൾ ఆ తర్వాత మేము ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ആ വീട് മനോഹരമായിരിക്കുന്നത് ఆ കാണുമ്പോൾ ఇల్లు చూడగానే చాలా అందంగా ఉంది. അപ്പൊ ഞങ്ങൾ അതിനെ കുറിച്ച് ఆ അന്വേഷിക്കാനിടയായി. తర్వాత మేము అడిగాము. അവര് പറഞ്ഞത് ഈ സിനിമ ആക്ടർക്ക് അവരുടെ സിനിമ ആക്ട് ചെയ്യാനായിട്ട് ഒരു വീട് കത്തിക്കണം. వారు సినిమా తీస్తూ ఉన్నారు, తీస్తున్నటువంటి ఆ సినిమా సీన్ లో ఒక ఇల్లు కాలిపోవాలి, అందుకోసం ఇది జరిగింది. కത്തിക്കണം ఎన్నుള്ളത് അവരുടെ ఆగ్రహం. అది కాల్చేయాలి, అది కాలిపోవాలి. అలా కాలిపోవడమే ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి ఒక భాగం. ആ വീട്ടുകാർ അതിന് സമ്മതിച്ചു കൊടുത്തു. దానికి ఆ ఇల్లు వారు ఒప్పుకున్నారు. എന്നാൽ കുറച്ച് ദിവസം കഴിഞ്ഞപ്പോൾ కొన్ని దినాల తర్వాత ആ വീട് മനോഹരമായ ഒരു വീടായി പണിതു കൊടുത്തു. వీళ్ళు మరలా ఏం చేశారంటే మంచి అందంగా మంచి బలమైనటువంటి మంచి ఇల్లు తయారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. പറഞ്ഞത് മനസ്സിലായോ? అప్పుడు మీకు అర్థమైంది కదా ഒരു విషయం. സിനിമ ആക്ടർക്ക് വേണ്ടി ആ വീട്ടുകാരൻ വീട് വിട്ടുകൊടുത്തപ്പോൾ ఒక సినిమా హీరో నటించడానికి ఆ సంభవం అలాంటి ఒక సంఘటన జరగడానికి ఆ ఇంటి వారు ఒప్పుకుంటే അതിനേക്കാൾ മനോഹരമായ ഒരു വീട് അവിടെ പണിയുവാനിടയായി തീർന്നു. వారు మంచి ఇల్లును వారు తిరిగి పొందుకున్నారు కదా, మంచి అందమైనటువంటి ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. കർത്താവിന്റെ നാമത്തിന് വേണ്ടി നമുക്കുള്ളത് വിട്ടുകൊടുത്താൽ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఆయన నామ మహిమ కొరకు మన ఇల్లు ఇస్తే ആമേൻ, ആ വീടിനെ മനോഹരമാക്കാൻ നമ്മുടെ യേശു ప్రభువుന് കഴിയും. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఇల్లు ఎంత చక్కగా మార్చగలడు ఆయన. ആമേൻ, ആമേൻ, ఆమేన్. ഹല്ലേലൂയ. യേശുവിന് വേണ്ടി നിങ്ങളുടെ ശരീരം വിട്ടുകൊടുത്താൽ, యేసు కొరకు నీ శరీరాన్ని ఇస్తే, യേശുവിന് വേണ്ടി നിന്റെ വീട് വിട്ടുകൊടുത്താൽ, యేసు కొరకు నీ ఇల్లుని ఇస్తే, ആമേൻ, എന്ത് വില കൊടുത്തും നീ അതിനുവേണ്ടി തയ്യാറായാൽ, యేసు కొరకు నీ యొక్క జీవితంలో ఎన్ని త్యాగాలకైనా ఓర్చితే അതിന് അനേക മടങ്ങ് മനോഹരമായി നിന്റെ ജീവിതമാക്കി തീർക്കാൻ ദൈവത്തിന് കഴിയും. దేవుడు తిరిగి వాటిని మరలా మన జీవితాల్లో అందంగా మార్చి గొప్పగా మార్చి మనకు తిరిగి ఇవ్వలేడా? Praise the Lord. స్తోత్రం. നിങ്ങൾക്ക് విశ్వాసముండో? నమ్ముతారా మరి? ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. നിങ്ങളുടെ ജീവിതം കർത്താവിന് വേണ്ടി സമർപ്പിച്ചാൽ, మన జీవితాన్ని ప్రభు కొరకు అప్పగిస్తే, നിങ്ങളുടെ വീട് കർത്താവിന് വിട്ടുകൊടുത്താൽ, మన ఇల్లు ప్రభు కొరకు ఇస్తే അതിനെല്ലാം മാറ്റം വരുത്തി అవన్నిటికీ మార్పు దేవుడు తిరిగి ఇవ్వలేడా? അതിന് അനുഗ്രഹം പകരാൻ കർത്താവ് മതിയായവനാണ്. మన ప్రభువు ఎలాంటి వాడంటే వాటికి ఆశీర్వాదకరంగా చేయగలిగిన వాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. നിങ്ങളുടെ ബാങ്ക് ബാലൻസ് കർത്താവിന് വേണ്ടി കൊടുത്താൽ, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ క్రీస్తు కొరకు ప్రభు కొరకు అప్పగిస్తే നമ്മുടെ കർത്താവ് അത്ഭുതം പ്രവർത്തിക്കും. ప్రభు అద్భుతం చేస్తాడు. നമ്മുടെ കർത്താവ് അത്ഭുതങ്ങളുടെ ദൈവമാണ്. మన దేవుడు అద్భుతకరుడు, ഹല്ലേലൂയ, ఆశ్చర్యకరుడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കവർഗോവിലെ വീട് പൊളിച്ചുപോയി. కపెర్నహూములో ఉన్నటువంటి ఇల్లు ఏమైపోయింది? పోయింది, పాడైపోయింది. పై పెంకులన్నీ చిదిగిపోయాయి. ആൾക്കാരെല്ലാം നോക്കി നിൽക്കുമ്പോൾ అందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటుండగా വീടിന്റെ മുകൾഭാഗം പൊളിക്കുകയാണ്. ఆ పై భాగం అంతా కూడా ఇప్పుడు ఎండకి ఎండిపోద్ది, కాలిపోద్ది, వర్షానికి, అయినా వాళ్ళన్నిటికి ఒప్పుకున్నారు. ആ വീട്ടുകാരനോട് ചോദിച്ചത് പോലുമില്ല. కనీసం ఆ ఇంటి వారిని అడిగారా పోనీ ఎవరైనా, బాబు మీ ఇల్లు మేము కొంచెం తీసేద్దాం, అలా కాకపోతే కిందకి రాలేమని ఏమైనా అనుమతించారా, అడిగారా పోనీ, కనీసం బ్రతిమాలారా? കുറച്ച് കഴിഞ്ഞപ്പോൾ కొన్ని సమయానికి తర్వాత അവിടെ മനോഹരമായ ഒരു വീട് ഉയർന്നു. దేవుడు ఒక అందమైనటువంటి ఇల్లు అక్కడ లేపబడింది. ആമേൻ, స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നമ്മുടെ ചെറിയ ജീവിതമാണെങ്കിലും വലിയ ജീവിതമാണെങ്കിലും കർത്താവിന് വേണ്ടി സമർപ്പിച്ചാൽ അതിന് വലിയ മാറ്റം വരുത്താൻ നിൽക്കാൻ യേശുവിനെ കഴിയും. మన జీవితము చిన్నదా పెద్దదా అని కాదు, మనము చిన్న సమయమా పెద్ద సమయం అని కాదు, మన జీవితంలో ఏది మన జీవితంలో ప్రభువుకి అప్పగిస్తే అది గొప్పగా ఆయన చేయగలడు. കർത്താവിന് വേണ്ടി സമർപ്പിച്ച് ഇറങ്ങിയിട്ടുള്ളവരെല്ലാം ദൈവം അനുഗ്രഹിച്ചിട്ടുണ്ട്. దేవుని కొరకు తన జీవితాలను సమర్పించుకొని ఎవరైతే ముందుకొచ్చారో వారిని దేవుడు ఆశీర్వదించాడు. എനിക്കൊരു അമ്മയെ അറിയാം. నాకు ఒక తల్లి తెలుసు. ഞായറാഴ്ച ദിവസം അവിടെ വരുന്ന പാസ്റ്റർക്ക് അമ്മ ആഹാരം കൊടുക്കും. ఆదివారం రోజు సేవకుడికి ఆమె ఒక తీర్మానం ఏంటంటే భోజనం పెట్టాలా. അതൊരു വീടിന്റെ വരാന്തയിലാണ് ആരാധന നടക്കുന്നത്.
అప్పుడు ఒక ఇంటి యొక్క వరాండాలో ఆరాధన జరిగేది. കുറച്ച് പേര് വരും, కొద్దిమంది వచ్చేవారు. ഒരു ചെറിയ സ്തോത്രാഴ്ച. అక్కడ ఒక చిన్న అంటే ఆరాధన అయినంతరం కొంచెం కానుకలు పడతారు. కొద్దిపాటి కానుకలే ఉండేవి. അത് കഴിഞ്ഞിട്ട് ఆ తర్వాత ഈ പാസ്റ്റർ ദൂരെ പോവുകയാണ്. ఆయన చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. അങ്ങനെ ഈ വിശന്ന വിടാൻ ഈ അമ്മച്ചിക്ക് ഇഷ്ടമല്ല. ఆయన్ని ఆకలితో పంపించడం ఈ తల్లికి ఇష్టం లేదు. ഈ പാസ്റ്ററോട് പറഞ്ഞു, ఈ పాస్టర్ గారితో చెప్పింది ఆమె, "പാസ്റ്റർ, ഞങ്ങളുടെ വീട്ടിൽ വന്നിട്ട് പോകണം." పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి వెళ్ళండి. പാസ്റ്റർ പറഞ്ഞു, "ശരി, ഓക്കെ, വന്നിട്ട് പോകാം." సరే అమ్మా అలాగే అని చెప్పి వెళ్ళాడు. പാസ്റ്റർ അവിടെ ആ വീട്ടിൽ ചെന്നു. ఆ ఇంటికి వెళ్ళి ഈ അമ്മച്ചി പാസ്റ്റർക്ക് ആഹാരം ഒരുക്കി. ఆ తల్లి మరి ఆ పాస్టర్ గారికి ఆహారం సిద్ధపరిచింది. വലിയ സുഭിക്ഷതയൊന്നുമില്ല, అక్కడేదో పెద్ద పెద్ద ఏదో పంచపక్ష ప్రమాణాలు ఏం కాదు. എങ്കിലും ഈ അമ്മച്ചിക്ക് വേണ്ടി കൊടുത്ത ആഹാരം, അവിടെ വിളമ്പി വെച്ചിരിക്കുന്ന ഈ ആഹാരം ഈ പാസ്റ്റർ ఆ అమ్మ ఏదైతే వండుకుందో ఆ వండుకున్న దాంట్లోనే ఆయనకి కూడా ఇచ్చింది. പാസ്റ്റർ അത് കഴിക്കും. అది తినేవాడు. സ്തോത്രം ചെയ്ത് దేవునికి స్తోత్రం చేసి ആ సభയിൽ ആ വീടിനെ ఆ അനുഗ്രഹിച്ചു. ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళేవాడు. അദ്ദേഹം తన దారిలో తాను వెళ్ళేవాడు. ഇങ്ങനെ ഒരു ദിവസമല്ല, ఇలాగూ ఒక రోజు కాదు, 2 ഞായറാഴ്ചയല്ല, 2 వారాలు కాదు, പല ഞായറാഴ്ചകൾ అనేక ఆదివారాలు వచ్చి వెళుతూ ఉండేవాడు. ఆమేన్. ഈ പാസ്റ്റർക്ക് വേണ്ടി ഈ അമ്മച്ചി ആഹാരം കൊടുക്കും. అలాగూ ఈ పాస్టర్ గారి కొరకు ఆ తల్లి ఆహారం సిద్ధపరిచి వడ్డించేది. എന്നിട്ട് അമ്മച്ചി ഉപവാസം എടുക്കും. ఆమెమో చాలా సార్లు ఉపవాసం ఉండింది, ఆమె కోసం వండుకున్నది కదా. എന്നിട്ട് വൈകിട്ടാണ് ആഹാരം കഴിക്കും. ఆ మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేది. രാവിലെ ഉപവാസം, ఉదయకాలము ఉపవాసం, ഉച്ചയ്ക്ക് ആഹാരമില്ല. మధ్యాహ్నం మరి ఆయనకేసేది కనుక మధ్యాహ్నం ఉపవాసం. എന്നിട്ട് വൈകിട്ട് മാത്രമേ ഭക്ഷണം. సాయంత్రం ఏదో కాస్త ఎంగిలి పడి కొంచెం తినేది. നിങ്ങൾക്ക് കേൾക്കണം, మీరు వినండి వినండి. ആ അമ്മച്ചി വൈകിട്ട് ആഹാരം കഴിക്കുകയുള്ളൂ. ఆమె రాత్రి మాత్రమే భోజనం చేసేది. ആ അമ്മച്ചിക്ക് ഒരു മോളെ ഉണ്ടായിരുന്നു. ఒకే ఒక కుమార్తె ఆమెకుంది. കാലങ്ങൾ കഴിഞ്ഞപ്പോൾ അവൾ പഠിച്ച് അമേരിക്കയിൽ പോയി. దినాలు గడిచిన తర్వాత, సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె చదివి పెద్దదై ఆమె అమెరికాలోకి వెళ్ళింది. അവിടെ వివాహం നടന്നു. అక్కడ పెళ్లి చేసుకుంది. അവർക്ക് നല്ല ശമ്പളം അമേരിക്കയിൽ നിന്ന് കിട്ടി. మంచి ఉద్యోగం అక్కడ అమెరికాలో. അവൾ അമ്മയോട് വിളിച്ചു പറഞ്ഞു, അമ്മേ, అమ్మతో చెప్పింది ఆమె, പാവപ്പെട്ട ഉപദേശമാർക്ക് ഞാൻ ഒരു ചെറിയ സഹായം അയച്ചു തരാം. ఏదైతే దీన సేవకులకి నేను చిన్న సహాయం చేస్తాను. നിങ്ങൾ കേൾക്കുന്നുണ്ടോ? వింటున్నారండి? ഞാൻ എന്തോ പറഞ്ഞോളൂ. ఏం చెప్తున్నానండి? ആമേൻ. ഈ മകൾ അമ്മയോട് പറയുകയാണ്, ഞാൻ കുറച്ച് സഹായം അയച്ചു കൊടുക്കും. ఆ అమ్మతో చెప్పారు, ఆ కూతురు చిన్న సహాయం చేస్తాను సేవకులకి అని. അങ്ങനെ ഞാൻ ഈ അമ്മച്ചി കുറച്ച് പൈസ എടുത്ത് എന്റെ കൊടുത്തു. అయితే ఆ అమ్మకి కొంత డబ్బులు పంపించింది. അത് ഞാനത് പല മണിയോട് ഫോം പൂരിപ്പിച്ച് కొన్ని నాకు ఇచ్చారు. అయితే నేను కొంతమంది సేవకులకు మనీ ఆర్డర్లు పంపించాను. അന്നത്തെ കാലത്ത് ഉപദേശമാർക്കെല്ലാം അയച്ചു. ఆ కాలంలో ఆ ఇచ్చినటువంటి డబ్బు ఎవరెవరికి దేవుడు ప్రేరేపించాడో వాళ్ళందరికీ మనీ ఆర్డర్ చేసి పంపించాను. ഉപദേശമാർക്ക് വലിയ സന്തോഷം. చాలా సేవకులు చాలా సంతోషించారు. അവരെല്ലാവരും അമ്മച്ചിക്ക് നന്ദി പറയാൻ തുടങ്ങി. వారందరూ ఆ తల్లికి చాలా వందనాలు చెప్పారు. അമ്മച്ചി മരിക്കുന്നത് വരെ സകല ഉപദേശമാർക്കും സപ്പോർട്ട് ചെയ്യുമായിരുന്നു. ఆమె ఆ తల్లి చనిపోయినంత వరకు చాలా సేవకులకు ఎంతో సహకారంగా నిలబడింది. Yes, hallelujah. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. മരിക്കുന്ന ടൈം വരെ చనిపోయినంత వరకు അമ്മച്ചി ദേവദാസന്മാർക്ക് മണി ഓർഡർ അയച്ചു കൊടുക്കുന്നത്. ఆ విధంగా మనీ ఆర్డర్ పంపించేది దేవుని సేవకులకి. స్తోత్రం. ഒരു നേരം ആഹാരം കൊടുത്തത് കൊണ്ട് ఒక ఉదయం అంటే ఒక పూట భోజనం పెట్టడం వలన ആമേൻ, അമ്മച്ചിയെ ദൈവം അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങി. దేవుడు ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు. Praise the Lord. స్తోత్రం. അനേക അനുഗ്രഹങ്ങൾ ആ വീട്ടിലുണ്ടായി. ఆ విధంగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో వారు నింపబడ్డారు. അവരുടെ ചെറിയ വീട് മാറി വലിയ വീടാക്കി തീർന്നു. వారి చిన్న ఇల్లు కాస్త దేవుడు పెద్ద ఇల్లుగా దేవుడు వారికి అనుగ్రహించాడు. അപ്പച്ചന്റെ ഫ്യൂണറൽ സർവീസ് വളരെ ഭംഗിയായി നടന്നു. వారి యొక్క ഫ്യൂണറൽ സർവീസ് అంటే ఆమె యొక్క అదే సమాధి కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. അതിനുശേഷം അമ്മച്ചി പിന്നെ ജീവനോടിരുന്നു. ఆ తర్వాత അമ്മച്ചി ജീവനോടിരുന്നു. ఆమెమో కొంతకాలం అంటే ఆమె అయిపోయింది కదా. അമ്മച്ചി എവിടെ അമേരിക്കയിൽ പോയി. ఆ తర్వాత ఆ అమ్మ అంటే ఆ ముసలామె కూడా అదే అమెరికాకు వెళ్ళిపోయింది. അങ്ങനെ അമേരിക്കയിൽ ചെന്ന് అమెరికాకు వెళ్ళి അമ്മച്ചി അവിടെ കിടന്ന് മരിച്ചു. అక్కడ చనిపోయిందట. അമ്മച്ചിയെ രാജകീയമായ രീതിയിൽ അവിടെയുള്ള ദൈവമക്കൾ അടക്കി. అక్కడ ఎంతో చాలా గౌరవప్రదంగా ఆ అమెరికాలో ఆమెను దహన కార్యక్రమం జరిగించారు. ഹല്ലേലൂയ.
హల్లెలూయా. ഒരു ഉപദേശിക്ക് ഒരു നേരത്തെ ആഹാരം കൊടുത്തത് കൊണ്ട് ఒక సేవకుడుకు ఒక పూట భోజనం పెట్టడం వలన ദൈവം ആർക്കും കടക്കാരനല്ല. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాడు. ആമേൻ. ఆమేన్. നിങ്ങൾക്ക് മനസ്സിലാവുന്നുണ്ടോ? అర్థమయ్యిందండి. ഒരു നേരത്തെ ആഹാരം കൊടുത്താൽ ఒక పూట భోజనం పెట్టడం వలన അതിന് പ്രതിഫലം തരുന്നവരാണ് നമ്മള്. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. Praise the Lord. స్తోత్రం. നിങ്ങളുടെ സഭയിലെ പാസ്റ്റർക്കോ మీరు సేవకునికి కానివ్వండి, നിങ്ങളെ കാണാൻ വരുന്ന വിലാസന്മാർക്കോ మిమ్మల్ని చూడడానికి వచ్చినటువంటి దేవుని సేవకులు గాని, ആമേൻ. കർത്താവ് പറയുന്നു, ഒരു പാത്രം തണ്ണീർ മാത്രം കൊടുത്താൽ അതിന് പ്രതിഫലമില്ലാതെ പോകുകയില്ല. మీరు ఒక గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పరలోకంలో పోగొట్టుకోరు అని అన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. కర్తాവ് എല്ലാവരെയും അനുഗ്രഹിക്കുന്നവൻ. దేవుడు మన ప్రభు అందరిని ఆశీర్వదించేవాడు. ഈ കപർന്നഹൂമിലെ ഭവനം അനുഗ്രഹിക്കപ്പെട്ട് കാണാം. ఈ యొక్క కపెర్నహూములో ఉన్నటువంటి ఇల్లు ఆశీర్వదించబడింది. അതാണ് മർക്കോസിന്റെ സുവിശേഷത്തിലെ രണ്ടാമത്തെ ഭവനം എന്ന് ఈ പറയുന്നത്. 2వ అధ్యాయంలో మార్కు వార్తలో ఉన్నటువంటి గొప్ప ఇల్లుగా మనం చూస్తూ ఉన్నాం. ആമേൻ. ഇനി ലൂക്കോസിന്റെ സുവിശേഷം. లూకాసు వార్తలోనికి వద్దాం. ആമേൻ. ലൂക്കോസ് സുവിശേഷം లూకాసు వార్త വാക്യം ഞാൻ പറയാം. వాక్యం చెప్తాను. ഹല്ലേലൂയ. ആമേൻ. സ്തോത്രം, സ്തോത്രം. 19-ാമത്തെ 19వ అధ్యాయం 1 മുതൽ 10-ാമത്തെ വാക്യം. మొదటి వచనం నుండి చదువుకోవచ్చు కానీ 19వ వచనం 10వ వచనం చదువుతాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ആമേൻ. ఆమె അതെ അതെ നശിക്കുന്നവരിനെ കാണാതെ അതെ കാണാതെ പോയതിനെ തിരഞ്ഞെടുത്ത്. ഹല്ലേലൂയ. യേശു സക്കായിയുടെ വീട്ടിൽ തട്ടി. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చారు. ആമേൻ. హల్లెలూయా. എല്ലാവരും ഇങ്ങോട്ട് ശ്രദ്ധിക്കണം. వినండి వినండి, എല്ലാവരും ഇങ്ങോട്ട് നോക്കണം. ఇటు వినండి, ఇటు చూడండి. ആമേൻ. സക്കായിയുടെ വീട്ടിൽ യേശു ചെന്നു. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే జక్కయ్య ఇంట్లో వచ్చారు. സക്കായിക്ക് ഒരു ദിവസം ഒരു ആഗ്രഹം. జక్కయ్యకి ఒక ఆశ, కోరిక. ആഗ്രഹം ഉണ്ടായപ്പോൾ അവൻ ഇങ്ങനെ യേശുവിനെ കാണാൻ ആഗ്രഹിച്ചു. యేసు ప్రభు వారిని చూడాలనేదే అతని కోరిక. അങ്ങനെ ഈ സക്കായി ഓടി എരിഹോവിന്റെ തെരുവിലൂടെ ഓടി ఆ యొక్క ఎరుకో మార్గం గుండా పరిగెడుతూ ఉన్నాడు. അവനൊരു മരത്തിന്റെ മുകളിൽ കയറി. ఒక చెట్టు పైకెక్కాడు. എവിടെ കയറി? ఎక్కడెక్కాడు? ഏത് മരത്തിന്റെ മുകളിലാ കയറി? ఏ చెట్టు అంటే అది? అదే. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ ഇവൻ കാട്ടത്തിന്റെ മുകളിൽ കയറിയിരിക്കും. ఆ మేడి చెట్టు ఎక్కి ఆయన కూర్చొని ఉన్నాడు. യേശു അതുവഴി വരികയാണ്. యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వచ్చారు. അങ്ങനെ അവൻ ഈ കാട്ടത്തിന്റെ ഏറ്റവും മുകളിൽ കയറി. ఆయన ఈ వ్యక్తి ఏమో ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. അവൻ ആരും കാണാതെ ഒളിച്ചിരിക്കുക. ఎవరు చూడకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా ఒబ్బుడిగా కూర్చొని ఉన్నాడు. ഈ സക്കായിയുടെ ജോലി എന്തുവാ? ఈ జక్కయ్య చేసే పని ఏంటో తెలుసా? ടാക്സ് കളക്ടർ, ചുങ്കം പിരിക്കുന്നവൻ, పన్ను వసూలు చేసేవాడు. ആമേൻ. ఆమేన్. ഹല്ലേലൂയ. അവൻ ചുങ്കം പിരിക്കുന്നവനാ. పన్నులు వసూలు చేసేవాడు. അവൻ നേരെ ഇതിന്റെ മുകളിൽ കയറിയിരുന്ന് ఆయన పై నుండి ఉండి താഴേക്ക് നോക്കുക. ఆ కిందకు చూస్తూ ఉన్నాడు. അവൻ കയറുന്നത് ആരും കണ്ടില്ല. ఆయన పైకి ఎక్కింది ఎవరు చూడలేదు. ఎవరు చూడలేదు ఆయన. ഇതിനിവിടെ കയറി ആ ഇലയുടെ എല്ലാം മറവിൽ ഇങ്ങനെ കയറിയിരിക്കുക. చాలా అంటే రహస్యంగా పైన ఆకుల్లో ఉన్నాడు. ഞാൻ സലാല എന്ന് പറയുന്ന സ്ഥലത്ത് ചെന്നപ്പോൾ నేను స్థలాలి అనే స్థలానికి వెళ్ళినప్పుడు അവിടെ കാട്ടത്തി കണ്ടു. ഞാൻ അതിൽ കയറി. నేను ఆ చెట్టు చూశాను, ఆ చెట్టు పైకి ఎక్కాను. കാരണം എങ്ങനെയുണ്ട് കാട്ടത്തിൽ ఈ యొక్క మేడి చెట్టు ఎలా ఉంటదని అందుకు నేను పైకి ఎక్కాను. അങ്ങനെ മുകളിൽ കയറിയപ്പോൾ നല്ല വലിയ ഇലകളുടെ ഇടയ്ക്ക് നമുക്ക് ഒളിച്ചിരിക്കാൻ. అక్కడ నేను పైకి ఎక్కి కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది జక్కయ్య ఆ కొమ్మల మధ్య దాక్కున్నటువంటి విధానం. അങ്ങനെ യേശു ആ മരത്തിന്റെ ചുവട്ടിൽ വന്നു. అయితే ఈ జక్కయ్య అలాగూ పైకెక్కి కూర్చొని ఉన్నాడు. യേശു ആ മരത്തിന്റെ ചുവട്ടിൽ വന്നിട്ട് ఆ పై నుండి മുകളിലോട്ട് നോക്കി. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి పైకి చూశాడు. ఆయన യേശു മുകളിലേക്ക് നോക്കി. యేసు ప్రభు పైకి వచ్చి అక్కడికి వచ్చి పైకి చూశాడు. ആമേൻ. ఆమేన్. യേശു എന്താ പറഞ്ഞേ? యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? സഹോദരിമാരെന്ന് പറഞ്ഞു. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి రా. എന്താ പറഞ്ഞേ? జక్కయ్య వేగం ఇరంగివా. ഹല്ലേലൂയ.
സ്തോത്രം ഹല്ലേലൂയ. സ്തോത്രം. ഈ മരത്തിന്റെ മുകളിലിരുന്ന സക്കായിയെ ఈ పైన చెట్టు పైన కూర్చున్నటువంటి జక్కయ్య యేసు విളിച്ചു. యేసు ప్రభు వారు ఆయన్ని పిలిచాడు. അവന്റെ പേര് വിളിച്ചു. యేసు ప్రభు వారు ఆయన పేరు పెట్టి పిలిచాడు. അവനോട് സക്കായിയുടെ പേരൊന്നും യേശു ആരും പറഞ്ഞു കൊടുത്തില്ല. జక్కయ్య పేరు ఎవరికి యేసు ప్రభు వారికి ఎవరు చెప్పలేదు. പക്ഷേ കർത്താവിന് അറിയാം. యేసు ప్రభు వారికి తెలుసు ఆయనకి. അങ്ങനെയാണെങ്കിൽ നിങ്ങളുടെ പേര് യേശുവിന് അറിയാമോ? అట్లయితే మన పేరు మనకు యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? చెప్పండి. యేసువిని അറിയാം. యేసు ప్రభువుకు తెలుసు కదా. యేసు അവിടെ മുകളിലോട്ട് നോക്കി ఆయన యేసు ప్రభు వారి పైకి చూసి സക്കായി జక్కయ్య നിനക്ക് സമയം ഉണ്ടെങ്കിൽ ഇറങ്ങി വാ. నీకు ఒకవేళ టైం ఉంటే కిందకి రా అని అన్నాడా? അങ്ങനെയാണോ പറഞ്ഞത്? ആമേൻ. త్వరగా త్వరగా దిగిరా. വേഗം ഇറങ്ങി വാ. నువ్వు త్వరగా దిగిరా. ഒരുവൻ കർത്താവിന്റെ അടുക്കലേക്ക് വരുന്നെങ്കിൽ ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే రావాలనుకుంటే അവൻ എപ്പോഴെങ്കിലും സമയമുള്ളപ്പോ വരാനല്ല. ఏదో సమయం ఉన్నప్పుడు తీరుబాటు ఉన్నప్పుడు రావాలని కాదు. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. యేసు പറയുമ്പോൾ നീ ഇറങ്ങി വരണം. యేసు ప్రభు వారు చెప్పినప్పుడే రావాలి. സമയം നിന്നെ കാത്തു നിൽക്കുന്നില്ല. నీ కాలము నీ కోసం ఎదురు చూడదు. പ്രൈസ് ദി ലോർഡ്. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. యేసు അവനെ വിളിക്കുകയാണ്. యేసు ప్రభు వారు అతన్ని పిలిచాడు. ഓ സക്കായിയേ, జక్కయ్య നീ വേഗം ഇറങ്ങി വാ. త్వరగా దిగిరా. ആ വിളി കേട്ടപ്പോൾ തന്നെ സക്കായി വേഗം ഇറങ്ങി വാ. వెంటనే అది వినగానే జక్కయ్య జర్రున దిగొచ్చాడు. ഇപ്പോഴും പലരും യേശു വിളിച്ചാൽ ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు చాలా మందిని పిలుస్తున్నాడు గాని അവരെ വളരെ താമസിച്ച് ഇറങ്ങി വരും. వారు చాలా ఆలస్యంగా దిగుతున్నారు. ആമേൻ. ചിലരോട് യേശു പറയും നീ ഒന്ന് സ്നാനപ്പെടണം. యేసు ప్రభు వారు అన్నాడు నువ్వు త్వరగా దిగి నువ్వు బాప్తిసం పొందు అంటున్నాడు. അവൻ സ്നാനപ്പെടും. కానీ వారు బాప్తిసం పొందరు. അവനെ പറയും, എനിക്ക് സമയമില്ല, నాకు ఇంక సమయం లేదండి అని అంటారు. എനിക്ക് ഒത്തിരി തടസ്സങ്ങളുണ്ട്. నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయండి. ഇന്ന് രാത്രി യേശു പറയുകയാണ്, ఈ రాత్రి ప్రభు అంటున్నారు നീ വേഗം ഇറങ്ങി വാ. నీవు త్వరగా దిగిరా. നീ വേഗം സ്നാനപ്പെടണം. నువ్వు త్వరగా రక్షించబడి బాప్తిసం పొందాలి. നീ വേഗം കൂട്ടായ്മയ്ക്ക് വരണം. నీవు త్వరగా సహవాసానికి రావాలి. അവൻ ഇറങ്ങി വന്നു. ఆయన దిగి వచ్చాడు. വളരെ ബന്ധപ്പെട്ട ആൾ ഇറങ്ങി വന്നു. ఆయన చాలా ప్రయాసపడి దిగి వచ్చాడు. വളരെ ബന്ധപ്പെട്ട ആൾ ഇറങ്ങി വന്നു. ఆయన చాలా కష్టపడి దిగి వచ్చాడు. അവൻ സന്തോഷത്തോടെ യേശുവിനെ കൈക്കൊണ്ടു. ఆయన సంతోషంతో యేసు ప్రభువాన్ని స్వీకరించాడు తన ఇంటిలోనికి. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. രാത്രിയിൽ എന്നെ കേൾക്കുന്ന പ്രിയപ്പെട്ടവർ, ఈ రాత్రి దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులారా, സന്തോഷത്തോടെ ആര് യേശുവിനെ കൈക്കൊള്ളുവോ యేసు ప్రభు వారిని ఎవరైతే సంతోషంగా స్వీకరిస్తున్నారో അവരുടെ അവസ്ഥയ്ക്ക് മാറ്റം വരുത്തുന്നു. వారి యొక్క జీవితానికి మార్పు ఉంది. ആമേൻ. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ഹല്ലേലൂയ പറയുന്നുണ്ട്, మీరు హల్లెలూయా చెప్తున్నారు. പക്ഷെ അത്ര ഫോഴ്സ് ഇല്ല. అందులో శక్తి లేదు, సారం లేదు, బలం లేదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സഹോദരന്മാർ വളരെ ഉത്സാഹത്തോടെ, సహోదరులు చాలా అప్పుడప్పుడే. അങ്ങനെ സക്കായിയുടെ വീട്ടിൽ യേശു പോയി. ఆ విధంగా జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారండి. ആമേൻ. హల్లెలూయా. യേശു പറയുകയാണ്, యేసు ప్రభు వారు అన్నారు ഇവനും അബ്രഹാമിന്റെ മകനാകിയാൽ ഈ വീട് രക്ഷപ്പെടും. ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. Praise the Lord. స్తోత్రం. యేసు നിന്റെ വീട്ടിൽ വന്നാൽ యేసు ప్రభు మన ఇంటికి వస్తే നിന്റെ ഭവനം രക്ഷപ്പെടും. నీ ఇల్లు రక్షించబడుతుంది. ആമേൻ. హల్లెలూయా. ഏതെല്ലാം നിലയിൽ നിന്റെ ഭവനം രക്ഷപ്പെടണമോ ఏ విధంగా నీ ఇల్లు రక్షించబడాలో ആ നിലയിലൊക്കെ യേശു നിന്റെ ഭവനത്തിൽ ఆ విధంగా ఆయా రీతులుగా దేవుడు నీ ఇల్లు రక్షించబడుతుంది. ഹല്ലേലൂയ. స్తోత్రం. എത്രാമത്തെ വീടിന്റെ കാര്യമായി? ఎన్నో ఇల్లు అండి ఇది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. മത്തായി, మత్తయి సువార్తలో, മർക്ക. మార్కు సువార్తలో, లూకా సువార్తలో, ആമേൻ. ഇനി ഏതാ പറയാനുള്ളത്? ఇంకా ఏమున్నాయి? യോഹന്നാന്റെ സുവിശേഷം. యోహాను సువార్తలో, യോഹന്നാന്റെ സുവിശേഷം యోహాను సువార్తలో 11-ാം അധ്യായം. 11వ అధ్యాయం. ആമേൻ. അവിടെ ഒരു കുടുംബത്തെ കാണാൻ. అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. ആ കുടുംബം ലാസറിന്റെ ഭവനമെന്നാണ്. అది లాజరు యొక్క ఇల్లు. ആ ഭവനത്തെ യേശു സ്നേഹിച്ചു. యేసు ప్రభు వారు ఆ ఇంటిని ఎంతో ప్రేమించేవాడు. എടുത്തവര് വായിക്കാം. చదవండి. చదవండి. మరియు ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలో ఉంటున్న లాజరు అనే
ആമേ. അതെല്ലാം വിശദീകരിച്ച് വായിക്കാൻ സമയമില്ല. ఇవంతా మనం వివరించడానికి చాలా పెద్ద విషయం ఇది. ఆ వీటిൽ ఆరొക്കെയുണ്ട്? ఆ ఇంటిలో ఎవరున్నారు? చెప్పండి, ఆరొക്കെయుണ്ട് ఆ వీటిൽ? ఇక్కడ బేతనియాలో ఒక ఇల్లు. ఆ ఇంటిలో ఎవరెవరున్నారు? మార్తా, మరియా, లాజరు. ഇങ്ങനെ പറഞ്ഞു കൊടുക്കുമ്പോഴത്തെ വിശ്വാസിയെ പറയട്ടെ. ఇలా చెప్తేనే గాని వారు తిరిగి సమాధానం చెప్పట్లేదు అంటున్నారు ఆయన. ആമേ. മാർത്തയും മറിയയും ലാസറും. మార్తా, మరియా, లాజరు తెలిసిన విషయాలు కదా, చెప్పండి ఏముంది. ఆమേ. ఆ భవనത്തെ యేసు స్నేహితుడు. ఆ ఇంటిని ఎంతో ప్రేమించాడు ఆయన. എല്ലാ ഭവനങ്ങളെയും യേശു സ്നേഹിക്കുന്നു. అన్ని ఇంటి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. అసలు స్తోత్రం. రాత్రి നമ്മുടെ భవనത്തെ యేసు స్నేహితుడు. మన ఈ రాత్రి మన ఇంటిని ప్రేమిస్తున్నాడు ఆయన. അതുകൊണ്ടാണ് ഞാനും നിങ്ങളും ഇന്ന് ദൈവമക്കളായിട്ട് വരുന്നത്. అందుకే ఆయన మన ఇంటిని ప్రేమించాడు గనుకనే మనము ఆయన పిల్లలుగా అయ్యాం, ఆయన సంఘముగా వచ్చాం. ആമേൻ. ഈ ലാസർ ദീനമായി കിടക്കുകയാണ്. ఈ లాజరు మరి అనారోగ్యంతో ఉన్నాడు. ആ വിവരം യേശുവിനെ അറിയിച്ചു. ఆ విషయాన్ని ప్రజలు అంటే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఈ లాజరు అనారోగ్యంతో ఉన్నాడు అన్నటువంటి విషయం చెప్పారు. നീ അവനെ സൗഖ്യമാക്കുക. నీవు త్వరగా వచ్చి ఆయన బాగు చేయాలని చెప్పారు. യേശു ഉടനെ വരുമെന്നല്ല പറഞ്ഞു. యేసు ప్రభు వారు వెంటనే రాలేదు, వెంటనే వచ్చాడని రాయబడిందా? యేసు പറഞ്ഞത് ഈ ദീനം മരണത്തിനല്ല. ఈ ఈ ఈ ఈ- ఈ యొక్క అనారోగ్యం అనేది మరి చావు కోసమే కాదు, ആമേൻ. ദൈവനാമം മഹത്വപ്പെടാമേ. ఆయన నామము మహిమపరచబడాలి అనేది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യേശു നമ്മുടെ ഭവനത്തിൽ വരുമ്പോൾ, యేసు ప్రభు వారు మన ఇంటికి వస్తే ആമേൻ, നമ്മുടെ ഭവനത്തിൽ మన ఇంటిలో ആമേൻ ഒരു അത്ഭുതം നടന്നാൽ ఒక అద్భుతం జరిగితే ആ ദൈവനാമം മഹത്വം. ఆయన దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഇവിടെ ഇരിക്കുന്ന ഓരോരുത്തരോടും ദൈവത്തിന്റെ ആത്മാവ് പറയുകയാണ്, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారితో దేవుని ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే, നിങ്ങൾ വിചാരിക്കുന്നത് പോലെയല്ല. మీరు ఆలోచించినట్లుగా కాదు. നിങ്ങളുടെ ഭവനത്തിൽ ഒരു പ്രശ്നമുണ്ടായാൽ మీ ఇంటిలో ఒక సమస్య ఏర్పడితే അത് ദുഃഖത്തിന് വേണ്ടിയല്ല, అది దుఃఖం కొరకు కాదు, അത് മരണത്തിന് വേണ്ടിയല്ല. అది మరణం కొరకు కాదు. ദൈവനാമം മഹത്വപ്പെടേണ്ടത്. ఆ దేవుని నామం మహిమపరచబడడానికి. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. హల్లెలూయా. ദൈവനാമം മഹത്വപ്പെടാനാണ് നമ്മുടെ വീട്ടിലൊരു സംഭവം ഉണ്ടാകും. దేవుని నామం మహిమ కొరకే మన జీవితంలో కష్టమైన, సుఖమైన, అప్పైన, లేకపోతే ఆ అనారోగ్యమైన, మరణమైన ఏదైనా జరుగుతుంది. ഈ ലാസറിന്റെ ഈ രോഗം എന്താണെന്ന് നമുക്കറിയത്തില്ല. ఈ యొక్క లాజరుకు ఏం జ్వరం వచ్చిందో, ఏం మరి జబ్బు వచ్చిందో తెలీదు. ഏതായാലും ദൈവനാമം മഹത്വപ്പെടാൻ വേണ്ടി కానీ దేవుని నామ మహిమ కొరకే వచ్చింది. അവരിങ്ങനെ നോക്കിയിരിക്കുകയാണ്. ఆ విధంగా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని. യേശു ഇപ്പോൾ വരും. ఇప్పుడు వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. യേശു ഇപ്പോൾ വരും. అయ్యే మరో క్షణంలో వస్తాడు అనుకున్నారు. വീടിന് ചുറ്റും ആൾക്കാർ കൂടി നിൽക്കും. అందరూ జనాలందరూ వస్తూ ఉన్నారు. നാട്ടുകാരെല്ലാം പറയുകയാണ്, జనాలందరూ ఇంటి గ్రామస్తులందరూ అన్నారు, എത്രയോ ദിവസം ഈ യേശു ഇവിടെ വന്ന് ആഹാരം കഴിച്ചിട്ടുണ്ട്. అరే యేసు ప్రభు వారు ఎన్నోసారి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, యేసుവിനെ കാണാനില്ല. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమైపోయాడు? അവർ നോക്കിയിരിക്കുകയാണ്. కానీ వాళ్ళందరూ అంటున్నారు, వీళ్ళేమో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాడని. ലാസർ മരിച്ചു. లాజరు కూడా చనిపోయాడు. ఈ రోగం పుణ్యకాలం గడిచిపోయింది. മരിച്ച മാത്രമല്ല, ఆయన చచ్చిపోవడం మాత్రమే కాదు, ഒരു കല്ലറയിൽ വെച്ചു. ఇక మరి ఇంకేం చేస్తారు, ఆ యొక్క సమాధిలో పెట్టేశారు. അവിടുത്തെ നടന്ന രീതി അനുസരിച്ച് ഒരു വലിയ കല്ല് ഉരുട്ടി వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా ఒక పెద్ద గృహలో వారు ఆ సమాధిలో పెట్టారు. എല്ലാവരും വളരെ വേദനയോടെ അവിടുന്ന് പിരിഞ്ഞു പോയി. అందరూ కూడా నిరాశతో, చాలా దుఃఖంతో వారు తిరిగి వెళ్ళిపోయారు. മാർത്തയും മറിയയും അവർ കരഞ്ഞുകൊണ്ടിരിക്കുക. మార్తా, మరియా ఇద్దరు చాలా వేదనతో, దుఃఖంతో ఉన్నారు. അങ്ങനെ ഇരിക്കുമ്പോൾ ఆ విధంగా కూర్చుంటుండగా ഒരാൾ വിളിച്ചു പറഞ്ഞു, യേശു വരുന്നു. ఒక ఆయన పిలిచి అన్నాడు, యేసు వస్తున్నాడు అని వీళ్ళతో చెప్పాడు. അവർ നോക്കി. వారు ఇలా చూశారు. അങ്ങനെ യേശു ഗ്രാമത്തിന്റെ വെളിയിലെത്തി. యేసు ప్రభువారు ఆ గ్రామంలోనికి వచ్చాడు. അന്നേരം യേശുവിനെ എതിരേൽക്കാൻ ആരാ ചെന്നത്? యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు? మార్తా. ആമേൻ. നിങ്ങൾക്ക് പെട്ടെന്ന് ആൻസർ വരത്തില്ല, ക്ലിക്ക് ചെയ്യത്തില്ല. ആമേൻ. മാർത്ത ഓടിച്ചത്. మార్త పరిగెట్టుకొని వెళ్ళారు. അവളൊരു കംപ്ലൈന്റ് പറയുക. ఆమె ఒక ఆ యేసు ప్రభు వారికి ఒక నేరారోపణ చేసింది. ഓ, നീ ഇവിടെ ഉണ്ടായിരുന്നെങ്കിൽ, నువ్వు ఇక్కడ ఉంటే നീ
ప్రభువా నీవు ఇక్కడ ఉంటే చెప్పండి తర్వాత నెక్స్ట్. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യേശു പറഞ്ഞു എന്നിൽ വിശ്വസിക്കുന്നവൻ മരിച്ചാലും ജീവിക്കും. యేసు ప్రభువారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచి ఉన్నవాడు చనిపోయిన బ్రతుకును. അപ്പോഴും ഈ സഹോദരിമാര് പറയുകയാണ്, ఏమంటుంది? കർത്താവേ, അവനെ കല്ലറയ്ക്കകത്ത് വെച്ചു. సరే మీరు ఏదో అంటున్నారు కానీ ఇప్పుడు ఆయన ఏం చేసామంటే ఇప్పుడు సమాధి కూడా చేసేసాం. എത്ര ദിവസമായി? ఎన్ని రోజులయ్యింది? 4 రోజులయ్యింది. 4 ദിവസമായി. 4 రోజులు అయిపోయింది. നാറ്റം വെച്ച് തുടങ്ങി. ఇప్పుడు అది ఇంకా కుళ్ళిపోయే సమస్త పరిస్థితిలో ఉంది. ഇനി ലാസർ പുറത്തു വരത്തില്ല. ఇక లాజరు బయటికి రావడం జరిగే పని కాదు. ഹല്ലേലൂയ. స్తోత్రం. യേശു 4 ദിവസം കഴിഞ്ഞാണ് ആ വീട്ടിൽ വരുന്നത്. 4 రోజుల తర్వాత వచ్చాడు యేసు ప్రభువారు. നിനക്ക് ചില കണക്കൂട്ടലുകളുണ്ട്. కానీ నీకు కొన్ని లెక్కలు చెప్పాల్సింది ఉంది. പക്ഷേ കർത്താവ് അതിനപ്പുറത്താണ് അവിടെ വരുന്നത്. కానీ యేసు ప్రభువారు దానికి పై అంటే అధిగమించి ఆయన జరిగించేవాడు ఆయన. ഹല്ലേലൂയ. హల్లెలూయా. యేసు പറയുകയാണ്, ഞാൻ തന്നെ പുനരുത്ഥാനവും ജീവനുമാകുന്നു. యేసు ప్రభువారు అన్నారు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. എന്നിൽ വിശ്വസിക്കുന്നവൻ മരിച്ചാലും నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును. കർത്താവേ, ഞങ്ങളുടെ സഹോദരൻ മരിച്ചുപോയി. వారు అంటున్నారు, ప్రభువా మన సహోదరుడు చనిపోయాడు. അവൻ കല്ലറയ്ക്കകത്ത് അവനെ വെച്ചിരിക്കുക. ఇప్పుడు ఆయన్ని సమాధిలో పెట్టేశాము. ആമേൻ. റൂമാല് ചുറ്റി അവൻ കല്ലറയ്ക്കകത്ത് വെച്ചിരിക്കുക. అతన్ని మొత్తం ఇలాగ పై నుండి కింద వరకు మొత్తం రుమాలు చుట్టేశారు. అంటే ఆ వస్త్రాలతో వారు చుట్టారు. അതിന് ഭയപ്പെടേണ്ട, വിശ്വസിക്കുക മാത്രം ചെയ്താൽ മതി. కానీ మీరు భయపడకండి, నమ్మండి. ഇന്ന് രാത്രി തന്നോട് ദൈവാത്മാവ് പറയുക, ఈ రాత్రి దేవుని ఆత్మ మనతో చెప్తున్న మాట ఏంటంటే, നിന്റെ ചിന്തയ്ക്ക് അപ്പുറത്തായി, నీ ఆలోచనకు పైగా നിന്റെ അഭിപ്രായത്തിന് അപ്പുറത്തായി మీ యొక్క ఉద్దేశాలకు మించిపోయి യേശു നിനക്ക് വേണ്ടി ഒരു അത്ഭുതം പ്രവർത്തിക്കുക. మీ కొరకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. നിങ്ങൾ വിശ്വസിക്കുന്നുണ്ടോ? మీరు నమ్ముతున్నారా? നിങ്ങൾ ഭാരപ്പെടുന്ന വിഷയത്തിന്റെ మీరు ఏ విషయం అయితే బాధపడుతున్నారో കർത്താവ് അതിന്റെ മേൽ അത്ഭുതം പ്രവർത്തിക്കാൻ. దాని పైన ప్రభు కార్యం చేయబోతున్నాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. യഹൂദന്മാരെല്ലാം മട്ടം നിപ്പുണ്ട്. യഹൂദന്മാരെല്ലാം ചുറ്റും നിപ്പുണ്ട്. యూదులందరూ కూడా అక్కడ గుమిగూడు ఉన్నారు. ആ വീട്ടുകാരെ കുറ്റം പറയാൻ, ఆ ఇంట్లో ఉన్న వారి మీద నేరారోపణ చేస్తా ఉన్నారు. യേശുവിനെ കുറ്റം പറയാൻ, యేసు ప్రభు మీద కూడా నిందిస్తూ ఉన్నారు. ഒരു കമന്റ് പറയാൻ അവിടെ ഇരിക്കുക. వారందరూ నిందించడానికి సిద్ధంగా ఉన్నారు. യേശു അതൊന്നും വകവെച്ചില്ല. అవన్నీ యేసు ప్రభు వారు పట్టించుకోలేదు. യേശു ആദ്യം പറഞ്ഞത് ഇങ്ങനെയാണ്, యేసు ప్రభు వారు మొట్టమొదట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ అన్నారు, നിങ്ങൾ അവനെ എവിടെയാണ് വെച്ചിരിക്കുന്നത്? మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి. ആമേൻ. ఆమేన్. നിങ്ങൾ എവിടെയാണ് വെച്ചിരിക്കുന്നത്? మీరు ఎక్కడ పెట్టారు ఆయన్ని? രണ്ടാമത്തെ കാര്യം, రెండోది ఏంటన్నారంటే, അവന്റെ ആ കല്ലറയുടെ വാതിക്കലെ കല്ല് ഉരുട്ടി മാറ്റി. ఆ యొక్క సమాధి యొక్క పెద్ద రాయిని మీరు తొలగించండి అని అన్నాడు. മാത്രമല്ല, అంత మాత్రమే కాదు, ഈ ലാസറിന്റെ ശരീരത്തിൽ ചുറ്റിയിരിക്കുന്ന റൂമാലുകൾ അഴിച്ചു മാറ്റണം. ఆ తర్వాత ఆ యొక్క അങ്ങനെ പറഞ്ഞു. റൂമാല തുണിയ. సరే, అయితే ఆ యొక్క లాజరుకు చుట్టినటువంటి ఆ వస్త్రం అంతా కూడా తీయండి అని చెప్పారు. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആമേൻ. അവന്റെ കെട്ടഴിപ്പീൻ അവൻ പോകട്ടെ എന്നാണ് പറഞ്ഞത്. అప్పుడు ఏమన్నారంటే ఆ యొక్క రుమాలంతా కూడా ఆ యొక్క కట్లన్నీ మీరు విప్పండి, ఆయన వెళ్ళనివ్వండి అని అన్నాడు. അവൻ എഴുന്നേറ്റ് പോകട്ടെ. ఆయన లేచి వెళ్ళనివ్వండి. ലാസർ ജീവനുള്ളവനായി പുറത്തു വന്നു. లాజరు సజీవంగా లేచి వచ్చాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവിടെ അത്ഭുതം നടക്കുകയാണ്. అక్కడ చాలా అద్భుతం జరిగింది. അവിടെ ലാസർ ജീവനുള്ളവനായി പുറത്തു വന്നു. ఇప్పుడు చనిపోయి కుళ్ళు పట్టినటువంటి లాజరు బతికి బట్టగట్టాడు. ആമേൻ. മാർത്തയും മറിയയും യഹൂദന്മാരും എല്ലാം കരയാൻ തുടങ്ങി. ఈ లాజరు చనిపోయాడని లేకపోతే ఈ సందర్భం గురించి అందరూ ఏడుస్తూ ఉన్నారు. യേശുവും കരയാൻ തുടങ്ങി. యేసు ప్రభు వారు కూడా ఏడ్చాడండోయ్. അവിടെ വായിക്കുന്നത് യേശു കണ്ണുനീർ വാർത്തു. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆయన కన్నీరు విడిచానని రాయబడింది. హల్లెలూయా. അവന്റെ കണ്ണുനീരിന്റെ മറുപടിയായി ఆయన కన్నీరు యొక్క ఫలితముగా ലാസർ ജീവനുള്ളവനായി എഴുന്നേറ്റു. లాజరు ఆయన సజీవంగా లేచి వచ్చాడు. స్తోత్రం. ദൈവമക്കളെ, ప్రియా దేవుని పిల్లలారా, നമ്മുടെ കണ്ണുനീര് കാണുന്ന കർത്താവ് మన కన్నీరు చూసిన ప్రభువు മൗനമായിരിക്കുന്നവനാണ്. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. അവന് നമ്മളോടുകൂടെ ചേർന്ന് കരയുന്നു. ఆయన మనతో కూడా మన ఏడుపులో ఆయన పాలిభాగస్తుడై ఏడుస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ.
స్తోత్రం. എത്ര ഭവനത്തിന്റെ കാര്യം പറഞ്ഞു? ఎన్ని ఇల్లు గురించి చెప్పుకున్నాం? ഏതെല്ലാം ഭവനങ്ങളാണ്? ఏ ఇల్లులండి? మొదటిది పేతురు అత్త ఇంటిలో ప్రభువారు వెళ్ళారు. രണ്ടാമത്തെ ഭവനം? రెండోది కపెర్నహూములో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నాడు ఆయన. മൂന്നാമത്തെ ഭവനം? మూడోది జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడు ఆయన. നാലാമത്തെ? నాలుగవది బేతనియాలో ఉన్నటువంటి ఆ లాజరు ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇനി നിങ്ങൾക്ക് ഏതെങ്കിലും ഭവനത്തെ കുറിച്ച് പറയാനുണ്ടോ? ఇంకేదైనా ఇంటి గురించి చెప్పడానికి మీకున్నాయా? ഞാൻ വിട്ടുപോയ ഏതെങ്കിലും ഭവനമുണ്ടോ? నేను విడిచిపెట్టినటువంటి ఇల్లు ఏమైనా ఉన్నాయా? നിങ്ങൾക്ക് പറയാൻ താമസമാണെങ്കിൽ ഞാൻ പറഞ്ഞോളൂ. మీరు చెప్పడానికి ఆలస్యమైతే నేను చెప్తాను మరి. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. യോഹന്നാന്റെ സുവിശേഷം యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వాక్యం. 1వ వచనం. మూడవది ఏమనగా గలిలయలోని ఆ. కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఆ, యేసు తల్లి అక్కడ ఉండెను. ఆ, యేసును ఆయన శిష్యులు ఆ వివాహములకు పిలువబడి ఆ. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా അതെല്ലാം വായിക്കണ്ട. అంత చదవక్కర్లేదు కానీ ആ വീട്ടിലുണ്ടായ സംഭവം അറിയാം. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనందరికీ ആ తెలుసు. വീട്ടിലൊരു സംഭവം ഉണ്ടായി. ఆ ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే ആ വീട്ടിൽ വലിയ സന്തോഷമാണ്. ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. നമ്മുടെയൊക്കെ വീട്ടിൽ വലിയ സന്തോഷം നടക്കുന്നത് എപ്പോഴാണ്? మన ఇంట్లో పెద్ద సంతోషకరమైనటువంటి సంబరాలతో కలిగినటువంటి సందర్భం ఎప్పుడు జరుగుతుంది? ఏదో పెళ్లి పేరంటాలు అయినప్పుడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ സഹോദരിമാർക്ക് ഒന്നും മിണ്ടാനില്ല. ఆ, అక్క మీరే చెప్పాలి ఆ మాట. നമ്മുടെ വീട്ടിലൊരു കല്യാണം ഉണ്ടെങ്കിൽ അന്ന് നമ്മുടെ പിള്ളേരുടെ ഉത്സവമാണ്. మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుందంటే పిల్లలకి సందడే సందడి, അമ്മേ ഭയങ്കര സന്തോഷം. చాలా సంతోషం. അവർ ഓടി നടക്കുന്നു. వారు అటు పరిగెట్ట ఇరుపటి పరిగెట్ట എല്ലാവരും കല്യാണത്തിനവിടെ ചെല്ലും. అందరూ పెళ్లికి బయలుదేరుతారు, ముస్తాబై వెళ్తారు. അങ്ങനെ എല്ലാവരും ఆ కళ్యాణത്തിനവിടെ చెందిട്ടുണ്ട്. ఆ విధంగా మరి అందరూ వివాహానికి వెళ్తారు కదా. ആമേ. സഹോദരന്മാർക്ക് വലിയ സന്തോഷം കാണുന്നില്ല. സഹോദരന്മാർക്ക് വലിയ സന്തോഷം കാണുന്നില്ല. సహోదరులకి పెద్దగా సంతోషం లేనట్టుంది. ആമേ. അവർക്ക് സന്തോഷം വരണമെങ്കിൽ അവരുടെ മക്കളുടെ കല്യാണം. వాళ్ళకి సంతోషం కావాలంటే వాళ్ళ పిల్లలు కావాలా. ഹല്ലേലൂയ. ഇതാ യേശുവും ശിഷ്യന്മാരും യേശുവിന്റെ അമ്മയും അവിടെ ഉണ്ടായി. అక్కడ యేసు ప్రభు వారు తల్లి గారు అక్కడ ఉన్నారు. അവിടുത്തെ പ്രധാനപ്പെട്ട ഭക്ഷണമായ വീഞ്ഞ് എല്ലാവർക്കും വിളമ്പിക്കൊണ്ടിരുന്നു. అక్కడ ఉన్నటువంటి మరి ఆ పెళ్లిలో ప్రధానమైనటువంటి ఒక ఆహారంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పదార్థం ఏదైనా ఉందంటే అక్కడ ఆ ద్రాక్షారసం వేస్తూ ఉన్నారు. എല്ലാവർക്കും വിളമ്പി. అందరికీ కూడా పంచి పెడుతూ ఉన్నారు. അങ്ങനെ ജനം അവിടെ നിൽക്കുമ്പോൾ തന്നെ ఆ జనాలంతా అక్కడ ఉండగా ആ കലവറയിൽ ഭക്ഷണം കൊടുക്കുന്നയാൾ വിളിച്ചു പറഞ്ഞു. ఒక ఆయన పరిగెట్టుకొని వచ్చి ఇలాగ అన్నాడు. അദ്ദേഹം വിളിച്ചു പറയുക, ఆయన ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే എന്താ പറഞ്ഞത്? ఏం చెప్పాడు? എന്താ? వీణు తీర్ను. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വീഞ്ഞ് തീർന്നു പോയി. ద్రాక్షారసం అయిపోయింది. ആമേൻ. ഈ വാർത്ത മറിയ യേശുവിന്റെ അമ്മ മറിയ കേട്ടു. ఈ విషయము మరియ విన్నది. ആ വീട്ടിലെ ഗൃഹനാഥൻ അറിഞ്ഞു. ఆ ఇంటి యజమానుడికి తెలిసింది. അങ്ങനെ അദ്ദേഹം ഈ വിഷയം മനസ്സിലാക്കി. అందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకున్నారు. അദ്ദേഹം വളരെ വിഷമത്തോടെ അവിടെ നിൽക്കുക. అప్పుడు వీళ్ళు చాలా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ആൾക്കാരെല്ലാം വെളിയിൽ നിൽക്കുകയാണ്. అరే అందరూ జనాలందరూ ఉన్నారు, ആർക്കും കൊടുത്തിട്ടില്ല. అందరికీ ఇంకా పంచలేదు. ഒരു കൂട്ടം ആൾക്കാർ വെളിയിൽ നിൽക്കുക. ఒక పెద్ద సమూహము ఇంకా ఎదురు చూస్తున్నారు. ഈ വീട്ടുകാരെല്ലാവരെയും കല്യാണത്തിന് ക്ഷണിച്ചിട്ടുണ്ട്. ఈ ఇంటి వారు అందరినీ కూడా ఇంటికి ఆ పెళ్లికి పిలిచారు. നിങ്ങൾ കല്യാണത്തിന് വിളിക്കുമ്പോ എങ്ങനെയാ വിളിക്കുന്നത്? మనం పెళ్లికి పిలిస్తే ఎలా పిలుస్తామండి? നിങ്ങൾ കല്യാണത്തിന് ഒരു വീട്ടിൽ ചെന്ന് വിളിക്കുമ്പോ എങ്ങനെയാ വിളിക്കുന്നത്? ఒక ఇంటికి వెళ్ళి ఎలా పిలుస్తాం? നിങ്ങൾ ആരെങ്കിലും ഒരാൾ വന്നാ മതി. మీ ఇంట్లో ఎవరో ఒకరు రండి భోజనం చేసి పోండి అంటావా? చెప్పండి, ఏమంటాం మరి? എങ്ങനെയാ വിളിക്കുന്നത്? కుటుంబ సమేతంగా అందరూ రండి అని మనం చెప్తాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എല്ലാവരും കല്യാണത്തിന് വരണം. అందరూ రావాలని చెప్తాం. ആമേൻ. അപ്പന്റെ അമ്മയുടെയും വീട്ടിലും ആ വീട്ടിൽ നിന്ന് എല്ലാരെയും വിളിച്ചു. అందరినీ పిలిచారు. ആ വീട്ടിലെ കല്യാണം കഴിക്കാൻ പോകുന്ന ചെറുക്കൻ എല്ലാരെയും വിളിച്ചു. ఆ యొక్క తల్లిదండ్రులు పిలుస్తారు, మరి పెళ్లి కొడుకు పిలుస్తాడు, లేదా పెళ్లి కుమార్తె పిలుస్తారు. അങ്ങനെ ചുരുക്കി പറഞ്ഞാൽ എല്ലാവരെയും കല്യാണത്തിന് വിളിച്ചു.
ఆ విధంగా అందరినీ పిలిచారు, అందరూ వచ్చారు. ఆమేన్. 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 ఒక్కసారి ആമേൻ. സൗണ്ട് നിങ്ങൾ കല്യാണത്തിന്റെ കാര്യം ആലോചിച്ചുകൊണ്ടിരിക്കുക. అంటే ఈ పెళ్లిలోకి వెళ్ళిపోయినట్టున్నారు మీరంతా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അങ്ങനെ എല്ലാരും అందరూ వచ్చారు. ആളങ്ങ് കൂടി. చాలా జనాలు అయిపోయారు. അവരുടെ കണക്കുകൂട്ടലെല്ലാം തെറ്റി. వాళ్ళు అనుకున్న దానికంటే అది ఎక్కువ మంది అయిపోయారు. ഈ ജനക്കൂട്ടത്തെ എല്ലാം കണ്ട് ഇവര് ഭയപ്പെട്ടു. ఈ జన సమూహాన్ని చూసి భయపడ్డారు. അവര് ഇത്രയും ജനക്കൂട്ടം എവിടുന്ന് വരുമെന്ന് അവർ అరే ఇంతమంది ఎక్కడి నుండి వచ్చారా అనుకున్నారు. അവർ അപ്പനും മോനും കൂടെ പറയുകയാണ്. వాళ్ళు తండ్రి కొడుకు అంటున్నారు, അയ്യോ ഇത്രയും ആൾക്കാരെ പ്രതീക്ഷിച്ചില്ല. ఇంతమంది మేము అనుకోలేదు అనుకున్నారు. അവര് കണക്ക് കൂട്ടിയാണ് വീഞ്ഞുണ്ടാക്കിയത്. వాళ్ళు ఏదో కొంతమంది అంటే ఎంతమంది అనుకున్నారు, కానీ దానికి సంబంధించి కొంత ఆ యొక్క ద్రాక్ష రసం సిద్ధం చేశారు. എല്ലാ കണക്കുകൂട്ടലുകളും തെറ്റി. కానీ వారు అనుకున్న దానికంటే మించిపోయింది. ആരൊക്കെയുണ്ട്? ఎవరున్నారు ఆ ఇంట్లో? യേശു ഉണ്ട്, యేసు ప్రభు వారు ఉన్నారు, യേശുവിന്റെ അമ്മയുണ്ട്, యేసు ప్రభు వారి తల్లి ఉన్నారు, ശിഷ്യന്മാരുണ്ട്, యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు. എല്ലാവരും ഉണ്ട്. ఇక చాలా మంది పిలువబడిన వారు అందరూ ఉన్నారు. എല്ലാവരുടെയും കാൽക്കുലേഷൻ തെറ്റിപ്പോയി. అందరి యొక్క లెక్క తప్పిపోయింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പ്രിയ സഹോദര സഹോദരി, ప్రియ సహోదరి సహోదరులారా, പ്രിയ മാതാവേ പിതാവേ, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ചിലപ്പോൾ നിങ്ങളുടെ കണക്കുകൂട്ടലുകൾ തെറ്റാം. చాలా సార్లు మన యొక్క అంచనాలు తారుమారైపోతాయి. ആമേൻ. നിങ്ങളുടെ ബാങ്ക് ബാലൻസ് ഒക്കെ കുറഞ്ഞു പോയെന്ന് വരാം. మనకున్నటువంటి ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సరిపోకపోవచ్చు. എല്ലാം തീർന്നു പോയെന്ന് വരാം. ఇంకా అన్ని అయిపోయింది అనుకుంటాం. പക്ഷേ യേശു നിന്റെ വീട്ടിലുണ്ടെങ്കിൽ, యేసు ప్రభు ఉంటే, അവൻ ഉണ്ടെങ്കിൽ, ఆయన ఉంటే അപ്പൊ അവൻ നമുക്ക് വേണ്ടി അത്ഭുതം പ്രവർത്തിക്കും. ఆయన మన కొరకు అద్భుతం చేసి తీరుతాడు. നിന്റെ പെങ്കൊച്ചിനെ കെട്ടിക്കാനുള്ള പണം ദൈവം തരും. నీ యొక్క మరి ఆ అక్క పెళ్లి జరగడానికో లేదా నీ చెల్లి పెళ్లి జరగడానికో దేవుడు ఆయన తగినటువంటి పరిస్థితులు ఆయన అనుకూలపరుస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്റെ എല്ലാ കണക്കുകൂട്ടലുകളും തീർന്നു പോയാലും കർത്താവ് അവന്റെ ഭണ്ഡാരത്തിൽ ഒന്നിനും കുറവില്ല. ఏమండి, ఈ భూ సంబంధమైనటువంటివి అన్ని మూసుకుపోయినా దేవుని యొక్క పరలోకపు యొక్క ధననిధిలో నుండి ఏది తగ్గిపోదండి. വീഞ്ഞ് തീർന്നു പോയപ്പോൾ അവിടെ നിന്ന് വന്ന കുറച്ചു പേര് അവര് വീട്ടിലോട്ട് നടന്നു പോയി. కొందరు అరే మరి ఈ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే కొందరు విని మరి ఇంకెందుకులే అనేసి పోయారు కొందరు. അവര് പോകുന്ന വഴിയിൽ వాళ్ళు వెళుతున్న మార్గంలో അവരെന്തായിരിക്കും പറഞ്ഞത്? వారేమన్నారు? ഞങ്ങളെയൊക്കെ വിളിച്ച് നാണം കെടുത്തിയോ? మమ్మల్ని పిలిచి చాలా అవమానపరిచారు, ഞങ്ങൾക്ക് വീഞ്ഞ് തന്നില്ല, మాకు ఈ ద్రాక్షారసం ఇవ్వలేదు. ഇങ്ങനെ നാണക്കേട് വരുമായിരുന്നെങ്കിൽ മനുഷ്യരെല്ലാം വിളിച്ചു കൂട്ടണോ? ఇంతమందిని ఎందుకు పిలుచుకోవాలి? చేతగానోళ్ళు అయితే ഇങ്ങനെ ആൾക്കാരെല്ലാം വന്നിട്ട് നിരാശയുടെ പോകുകയാ. వారు అలాగైతే నిరాశతో వెళ్ళిపోయేవాళ్ళు. എല്ലാരും പോയില്ല, കുറച്ചു പേരെ പോയുള്ളൂ. అంటే అందరూ పోలేదులండి, కొద్దిమంది పోయి ఉండొచ్చు. അവർക്കൊരു കാര്യം അറിയാം, వారికి ఒక విషయం అర్థమైంది, എന്തെങ്കിലും ഒരു പരിഹാരം ഉണ്ടാകും. కొంచెం చూద్దాంలే, కొంత ఏదైనా పరిష్కారం జరుగుతుందేమో అని అనుకున్నారేమో. ഈ വിവരം അറിഞ്ഞ ഉടനെ ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత യേശുവിന്റെ അമ്മ മറിയ మరియా യേശുവിന്റെ അടുക്കൽ വന്ന് പറഞ്ഞു. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగన్నా എന്താ പറഞ്ഞത്? ఏమన్నారో తెలుసా? അവരുടെ വീഞ്ഞ് തീർന്നു പോയി. వారి యొక్క ద్రాక్షారసం అయిపోయిందయ్యా. ഹല്ലേലൂയ. യേശു അത് കേട്ടു. అది విన్నారు యేసు ప్రభు వారు. യേശു വഴക്കൊന്നും പറയാൻ പോയില്ല. ఆయన ఏమీ గొడవ ఆడలేదు. യേശുവിന്റെ അമ്മ ഇപ്പുറത്തോട്ട് മാറി അവിടെ ശുശ്രൂഷക്കാരോട് പറഞ്ഞു, അവൻ നിങ്ങളോട് എന്തെങ്കിലും പറഞ്ഞാൽ അത് ചെയ്യൂ. ఆయనతో చెప్పిన తర్వాత బయటకు వచ్చి కొంతమంది పని వారితో చెప్పి ఆయన ఏదైనా మీతో చెబితే ఆ ప్రకారంగా చెయ్యండి అని వారికి సలహా ఇచ్చింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവൻ നിങ്ങളോട് യേശു എന്തെങ്കിലും പറഞ്ഞാൽ యేసు మీతో చెప్పినది നിങ്ങൾ അത് ചെയ്യണം. ఆయన ఏది చెబితే అది చెయ్యండి. യേശുവിനെ കുറ്റം പറയരുത്. ఆయన మీరేమి నేరారోపణ ఏమి నిందించక్కర్లేదు. യേശു അത്ഭുതം പ്രവർത്തിക്കാൻ പോകും. ఆయన చేస్తాడు, అద్భుతం చేస్తాడు. യേശു അവിടെ നിന്ന് ശുശ്രൂഷക്കാരോട് പറഞ്ഞു, యేసు ప్రభు వారు పనివారితో చెప్పాడు, ഇവിടെ ഈ കൽപാത്രങ്ങളിൽ വെള്ളം കോരി നിറപ്പി. ఈ యొక్క రాతి బాణల్లో నీరు నింపండి అని అన్నాడు. ആമേൻ. ఆమేన్. എത്ര കൽപാത്രം ഉണ്ടായിരുന്നു? ఎన్నండి అవి? రాతి బాణలు 6 రాతి బాణలు. చెప్పండి. ആ പുറകിലിരിക്കുന്ന സഹോദരിമാർ అమ్మా చెప్పండి రా. ആമേൻ.
6 కల్పాత్ర 6 రాతి బాణలు. అది యెహూదన్మారుల శుద్ధీకరణ నియమం అనుసరించి వెచ్చరికిన కల్పాత్ర. అవి యూదుల యొక్క ఆచార ప్రకారంగా వారు కడుక్కోవడానికి సిద్ధం చేసుకుని పెట్టుకున్నటువంటి రాతి పాత్రలు అవి. శుశ్రూషకారి కల్పాత్ర എടുത്ത് വെളിയിൽ അതിന് വാതിക്കൽ കൊണ്ടുവരും. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క పనివారు బయటకు తీసుకొచ్చి వాటిని బాగా కడిగి అందులో నీరు పోసారు. അതിനകത്ത് വെള്ളം കോരുന്നു. వాటి నిండుగా నీరు నింపారు. അവർ എത്ര പേരെ നിറച്ചു? వాళ్ళు ఎంతవరకు నింపారు? అంచుల మట్టుకు నింపారు. ఆ, అదే ఆ మేళ్ళు ఉన్నారు. പത്തോളം നിറച്ചു. అంచుల మట్టుకు నింపారు. స్తోత్రం. അവർ നിറച്ചു കഴിഞ്ഞപ്പോൾ వారు అలా నింపిన తర్వాత യേശു അവരോട് പറയുകയാണ്, యేసు వారితో చెప్పారు, ഇത് നിങ്ങൾ വിരുന്നുവാഴി കൊണ്ടുപോയി കൊടുക്കുക. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే విందులో ఉన్నటువంటి వారందరూ కూర్చున్న వారికి ముంచి తీసుకొని వెళ్ళి పోయండి అన్నాడు. విరుന്നുవాడి రుచి നോക്കിയാൽ వారు ఈ యొక్క రుచి చూసిన తర్వాత അതുവരെ വിളമ്പിയ വീഞ്ഞിനേക്കാൾ అంతవరకు వారు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ద్రాక్షారసము కన్నా അതിനേക്കാൾ ലഹരിയുള്ള വീഞ്ഞായി. చాలా మధురమైనటువంటి ఆ ద్రాక్షారసాన్ని వారు తాగారు. స్తోత్రం. ആ വെള്ളം വീഞ്ഞാന്ന് പറഞ്ഞപ്പം ഇവിടുത്തെ ഒരു സന്തോഷം കാണിക്കും. ఆ నీళ్లు ద్రాక్షారసం అయ్యాయంటే మీకు సంతోషం లేకపోయాయి. ആർക്കും ഒരു സന്തോഷം. ఎవరికి సంతోషం లేదు. ഈശ്വരോ, യേശു വെള്ള വീഞ്ഞാണ്. వాళ్ళకి జరిగితే మనకేంటంటున్నారా? യേശു ഉള്ള വീട്ടിലാണ് പെട്ടെന്ന് ദുഃഖമുണ്ടായി. యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో ദുഃഖമുണ്ടായി. ఇంటిలో ఉన్నప్పుడు మా దుఃఖం ఉంది. അവരുടെ വീഞ്ഞ് തീർന്നു. ఇక్కడేమో వారి యొక్క ద్రాక్షారసం అయిపోయింది. അവര് വിഷമിക്കാൻ തുടങ്ങി. వారు విచారించారు. വീഞ്ഞ് തീർന്നല്ലോ എന്ന് വിചാരിച്ച് യേശു ഓടിപ്പോയോ? అయ్యో ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయిందని వాళ్ళు విచారంలో ఉంటే ఈయన పక్కకు తొలగిపోయాడా? യേശു അവിടെ വിട്ടു പോയില്ല. అక్కడ నుండి ఆయన ఏమి వెళ్ళిపోలేదు. നിന്റെ വീട്ടിൽ പ്രശ്നമുണ്ടായാൽ నీ ఇంటిలో ఏదైనా ఒక సమస్య జరిగితే യേശു നിന്റെ വീട്ടിലെ പ്രശ്നം വിട്ടേച്ച് അവൻ ഓടിപ്പോകുന്ന నీ ఇంటిలో ఏదో ఒక సమస్యను సృష్టించి ఆయన తప్పించుకొని పారిపోయేవాడు కాదు యేసు ప్రభు వారు. നിന്റെ വീട്ടിലെ പ്രശ്നം പരിഹരിച്ചിട്ട് യേശു പോകും. నీ ఇంటిలో ఉన్న సమస్యను పరిష్కరించే ఆయన వెళతాడు. అర్థమైందండి? అర్థమైందా? స్తోత్రం. അങ്ങനെ യേശു പച്ചവെള്ള വീഞ്ഞാക്കി അത്ഭുതം പ്രവർത്തിച്ചു. ఆ విధంగా యేసు ప్రభు వారు పచ్చి నీళ్ళని ఆయన మధురమైనటువంటి ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన పచ్చవెള്ളത്തിന് എന്തെല്ലാം മാറ്റമുണ്ടായി? ఈ యొక్క మంచి నీళ్ళకి ఏముంది? ఏ విధమైన మార్పులు వచ్చాయి? మొదటిది അതിന്റെ നിറം മാറി. దాని యొక్క రంగు మారింది. రెండోది അതിന്റെ ഗുണം മാറി. దాని యొక్క గుణం అంటే స్వభావం మారింది. మూడోది അത് വിലയുള്ളതായി മാറി. అది చాలా విలువైందిగా మారింది. నాలుగోది മണമുള്ളതായി മാറി. అది చాలా సువాసన కలిగిందా మారింది. ഹല്ലേലൂയ. స్తోత్రం, ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. ഞാൻ ഈ ഉറച്ചു പറയുന്നതുകൊണ്ട് നിങ്ങൾ ഈ പരിചയം మీరు నేను గట్టిగా చెప్పడం కదా మీరు నెమ్మది చెప్తున్నారు. యేసు നമ്മുടെ ഭവനത്തിലുണ്ടെങ്കിൽ యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉంటే അവൻ നമ്മുടെ എല്ലാ പ്രശ്നത്തിന്റെയും പരിഹാരം, మన యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యకు పరిష్కారం ఆయన ఇచ్చే తీరుతాడు. ഒരു കുപ്പി വെള്ളത്തിന് 100 രൂപയാണെങ്കിൽ ఒక అంటే ఒక బాటిల్ యొక్క నీళ్లు 100 రూపాయలు అయితే വീഞ്ഞിന് എത്ര രൂപയായി? ఒక బాటిల్ యొక్క ద్రాక్షారసం ఎంత ఉంటది? ഒക്കെ പറഞ്ഞിട്ട് പോവുക. അങ്ങനല്ല. ഒരു കുപ്പി വെള്ളത്തിന് 100 രൂപയാണെങ്കിൽ ഒരു കുപ്പി വീഞ്ഞിന് 250 രൂപയാണ്. ఒక బాటిల్ మంచినీళ్ళకి 100 రూపాయలు అయితే ఒక బాటిల్ ద్రాక్షారసానికి 250 രൂപയായി. 250 రూపాయలట. హల్లెలూయా. വിലയില്ലാത്ത നിന്നെ വിലയുള്ളതാക്കി തീർക്കുന്നവനാണ് യേശു. యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే విలువ లేని వారికి విలువనిచ్చేవాడు. ആമేൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരു యోగ్యതയുമില്ലാത്ത നിന്നെ യേശു యోగ్యതയുള്ളവനാക്കി. ఏ విధమైనటువంటి యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చగలిగిన వాడు యేసు ప్రభు వారు. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഞാൻ നിങ്ങൾ പുറത്തു കിടന്നവരാണ്. మనమందరము కూడా బయట
ఎక్కడో ఉండవలసిన వారం. അല്പസമയം കഴിഞ്ഞപ്പോൾ ഈ വീഞ്ഞ് ഈ ദ്രാക്ഷാരസം നിറച്ച ഈ കൽപാത്രങ്ങൾ പിന്നെ വീഞ്ഞ് വീട്ടിലേക്ക് കയറ്റി. చూడండి, ఎక్కడో బయట ఉన్నటువంటి ఆ యొక్క రాతి బాణలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయంటే చాలా విలువైన స్థలానికి వచ్చాయి. స్తోత్రం. ദൈവം നമ്മളെ അകത്ത് കൊണ്ടുവന്നിരിക്കുക. మనల్ని ఆయన కొరకు మనల్ని అందరూ చూచేటట్లుగా మనల్ని ఒక ఐకాన్ గా ఉంచుతాడు. స్తోత్రం. പുറത്ത് കിടന്ന നമ്മളെ బయట ఉన్నటువంటి వారిని లోపల ఉంచగలిగిన వాడు, ആ വിലയില്ലാത്ത നമ്മളെ വിലയുള്ളവരാക്കി. విలువ లేని వారికి విలువనిచ్చేవాడు. ആമേൻ. ഹല്ലേലൂയ. స్తోత్రం. നമ്മളെ നിറമുള്ളവരാക്കി. ఆ రంగు రుచి లేని వారికి రంగు రుచి కలిగిన వారిగా చేస్తాడు. ഗുണമില്ലാത്ത നമ്മളെ ഗുണമുള്ളവരാക്കി. ఏ విధమైనటువంటి మరి గుణం లేనటువంటి వారికి గొప్ప గుణాన్ని ఇవ్వగలిగిన వాడు. Praise the Lord. స్తోత్రం. ലഹരിയുള്ള വീഞ്ഞ് അവിടെ കൊടുത്തു. అక్కడ చాలా మంచి సువాసన కలిగినటువంటి రుచికరమైనటువంటి ఒక ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చాడు. ഹല്ലേലൂയ. స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ വീട്ടിൽ യേശു അത്ഭുതം പ്രവർത്തിച്ചു. యేసు ప్రభువారు ఆ ఇంటిలో అద్భుతం చేశాడండి. എത്ര വീടിന്റെ കാര്യമായി? ఎన్ని ఇల్లుల గురించి చెప్పుకున్నాం? ആമേൻ. అంచనా. ഒന്നാമത്തെ വീട് ഏതാ? మొదటిది ఏంటి? ആമേൻ. രണ്ടാമത്തെ വീട്? రెండోది కపెర్నహూములో. മൂന്നാമത്തെ വീട്? మూడోది നാലാമത്തെ జక్కయ్య. വീട്? నాలుగోది బేతనియాలో. അഞ്ചാമത്തെ വീട്? ఐదోది కానాలో. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കാനാവിലെ കല്യാണത്തിന് కానా అనే గ్రామంలో ఒక వివాహములో యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి చేరాడు. നമ്മുടെ എല്ലാ ഭവനത്തിന്റെ പ്രശ്നം പരിഹരിപ്പാൻ യേശു. మనందరి యొక్క ఇంటి సమస్యను పరిష్కరించడానికే ప్రభు మన ఇంటికి వస్తున్నాడు. ആമേൻ. హల్లెలూయా. ദയവായി എല്ലാവരും ഒന്ന് എഴുന്നേറ്റ് നിൽക്കുക. అందరూ లేచి నిలబడదాం. ആമേൻ. అందరూ లేచి నిలబడదాం. യേശു നമ്മുടെ വീട്ടിൽ. యేసు ప్రభు మన ఇంటిలో, ആമേൻ. യേശു നമ്മുടെ വീട്ടിൽ വന്നാൽ మన ఇంటికి వస్తే നമ്മുടെ മരണം മാറും, మన మరణాన్ని తొలగిస్తాడు ఆయన. രോഗം മാറും, మన రోగము తొలగిస్తాడు ఆయన. ബന്ധനം മാറും, మన బంధకాలు తొలగిస్తాడు ఆయన. കെട്ടുകൾ മാറിപ്പോകും, మన యొక్క ప్రతి విధమైనటువంటి కట్లను తెంపుతాడు ఆయన. മരിച്ചവരെ ഉയർപ്പിക്കും. మనల్ని చనిపోయిన వారిని బ్రతికిస్తాడు ఆయన. യേശു അത്ഭുതം പ്രവർത്തിക്കും. యేసు ప్రభు వారు అద్భుతం చేస్తాడు ఆయన. നിങ്ങൾ വിശ്വസിക്കുന്നുണ്ടോ? మీరు నమ్ముతున్నారు కదండి? ആമേൻ. യേശു നിങ്ങൾക്ക് വേണ്ടി അത്ഭുതം പ്രവർത്തിക്കും. యేసు మీ కొరకు అద్భుతం చేస్తాడు. ആരെല്ലാം എന്തെല്ലാം പറഞ്ഞാലും ఈ లోకంలో ఉన్నవారు అందరూ ఏం చెప్పినా ఏమన్నా ഹല്ലേലൂയ. നമ്മളൊരു പാട്ട് പാടാൻ പോവുകയാണ്. మనం ఒక పాట పాడబోతున్నాం.